నమస్తే, వెల్కమ్ టు రాటాక్స్. నేను మీ అమోక్ దేశపతి. ఈరోజు రాటాక్స్లో భాగంగా ఒక హీరో మన ముందుకు వచ్చారనమాట. ఎక్కడ సనాతన ధర్మానికి కించిత్ చిన్నగా ఏదైనా నెగిటివ్గా జరుగుతుంది అనుకున్నా సరే ఆయనలో ఉన్నటువంటి హీరోని ఎదురులేస్తారు. ఆయన గురించి నేను మరీ ఎక్కువ ఇంట్రడక్షన్ చేయకుండా త్వరగా వెళ్ళిపోతాను, ఎందుకంటే చాలా మాట్లాడాల్సింది ఉంది. లలితన్న నమస్తే. జై శ్రీరామ్. ఎలా ఉన్నారన్న? మిమ్మల్ని ఎప్పుడు చూసినా నాకు హీరోలాగే అనిపిస్తుంది, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ రెండు. అండ్ రీసెంట్గా మీరు బాగా వైరల్ అయిపోతున్నారు. ఎందుకు అంటే తిరుపతి దర్శనం చేసుకొని వచ్చారు. అండ్ బేసిక్గా ఫస్ట్ ఒక క్వశ్చన్, దర్శనం ఎలా జరిగింది? దర్శనం జరగలేదా? అదేంటది? అంటే ముందుగా ప్లాన్ చేసుకోలేదు దర్శనం గురించి. ఓకే. సో అక్కడికి వెళ్ళాక నడకదారిలో వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ నడకదారిలో కూడా దర్శనం టికెట్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేగా. సో అది కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఓకే. మెయిన్ మనం దర్శనం కంటే కూడా ఎక్కువ క్షేత్రం యొక్క ప్రక్షాళన వీటి గురించి వెళ్ళాం కాబట్టి. అండ్ మోరోవర్ అక్కడ ఈ రికమెండేషన్స్ అవి కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎవరికన్నా చెప్పించుకుని వెళ్దామన్నా కూడా లైవ్లోనేమో లైవ్ కౌంటర్లో టికెట్స్ ఇవ్వట్లేదు. తిరుమలలో ఉన్న అనేక సమస్యల్లో దర్శనం టికెట్లు ఎవరన్నా అన్ప్లాన్డ్గా వెళితే వాళ్ళకి దర్శనం టికెట్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. నిజంగా చాలా ఇబ్బంది అన్న ఇది అన్ప్లాన్డ్గా. ఎందుకంటే ఏ దేవాలయానికైనా సరే వెళ్ళినప్పుడు అన్ప్లాన్డ్గా వెళ్తారు. స్వామి పిలిచిపించుకుంటాడు, మనం వెళ్తామనే ఉద్దేశంలో వెళ్తాము. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నెల రోజుల ముందు 2 నెలల ముందు బుక్ చేసుకోవడాలు వ్యవస్థలు. ఇప్పుడు మరి దాంట్లో 90 days ముందు బుక్ చేసుకోవాలి. 90 days ముందు బుక్ చేసుకోవాలి. అది కూడా ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున ఈ సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు వాళ్ళు. దాంతోపాటు దర్శన టికెట్స్ రిలీజ్ చేస్తారు. టికెట్స్ రిలీజ్ అయినా 2 to 5 minutes లోపు సేవా టికెట్లన్నీ అయిపోతాయి. ఈ దర్శనం టికెట్లు మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ అయిపోతాయి అవి కూడా. ఓకే, అంతే. అది బాగా చదువుకుని బాగా సిస్టమ్ ఇట్లా కంప్యూటర్ వీటి పరిజ్ఞానం ఉన్నవాడు చేసుకోగలుగుతారు. అంతే కదా. నార్మల్ వ్యక్తులు ఎవరన్నా దర్శనం టికెట్లు చేసుకోవాలంటే నానా నరకం పడాల్సి వస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చున్నా? నేను ఇంకా ఏదేదో అడుగుదాం అనుకున్నాను, కానీ దర్శనం అవ్వలేదనగానే నాకు మిగిలిన క్వశ్చన్స్ అన్నీ ఎరేజ్ అయిపోయాయి. ఇప్పుడు అంటే స్వామివారి దర్శనం చేసుకోవాలి అని ఒక సామాన్య భక్తుడు అనుకుంటే వాడి పరిస్థితి ఏంటి? స్వామివారి దర్శనం చేసుకోవాలని సామాన్య భక్తుడు అనుకుంటే 3 నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఎవరన్నా రాజకీయ నాయకుడితో లేకపోతే VIP తోటో పరిచయాలు పలుకుబడి ఉండాల్సింది. ఆటోమేటిక్గా సామాన్య భక్తుడు అన్నప్పుడు అవి ఉండవు. సామాన్య భక్తుడు అన్నప్పుడు అవి ఉండవు. ఇప్పుడు మనందరం కూడా సామాన్య భక్తులు, అంతే కదా. ఎందుకంటే మన ధర్మం కోసం పనిచేస్తున్నాం అన్న తృప్తే కానీ ధర్మం కోసం పనిచేసేవాడిని అక్కడ ప్రయత్నించేవాళ్ళు ఎవరు ఉంటారు? అక్కడ కావాలంటే మనం క్యూ లైన్లో నిలబడ్డప్పుడు 4 మాట్లాడతారు మనతో, అంతే. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఎవరితో లెటర్ తీసుకెళ్దాం అనుకున్నాం అనుకోండి, టీడీపీ ఎమ్మెల్యేలు మనకి చేరుగా, అంటే అధికారులు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకు చేయరు. వైసీపీ వాళ్ళు అడుగుదాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు చేయరు. ఎవరు చేస్తారు? మనకి ఏం అవదు. టీటీడీలో అద్భుతంగా దర్శనం చేసుకోవాలి అంటే ఆడైతే VIPకి చుట్టం అవ్వాలి, లేకపోతే వాడు స్వయాన VIP అవ్వాలి. లేదు అనుకుంటే కనుక అక్కడ పట్టుకుని ఒక్క తోపు దోస్తే బయటకు వచ్చి గుమ్మం కాడ పడతానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అసలు నేను నిజంగా చెప్తున్నాను, దర్శనం చేసుకోలేదు అనగానే నేను చాలా అడగాలి, చాలా మాట్లాడాలి అనుకున్నాను. ఫస్ట్ వెంకన్న ఎలా ఉన్నాడో అడుగుదాం అనుకున్నాను. అండ్ గతంలో మీరు ఒక వీడియో కూడా ఇంతకుముందు, అంటే ఇప్పుడు పక్కన పెడితే దీని గురించి మాట్లాడదాము, కానీ రమణ దీక్షితుల గారి గురించి కూడా అప్పుడు మీరు కొంతమందితో కలిసి అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ నుంచి ఒక వీడియో లీక్ అవ్వడం, బయటికి రావడం, ఇది స్వామి ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారికి నైవేద్యం కూడా పెట్టట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం, బాధపడడం. నిజంగా అంటే కొన్ని కోట్లు, 100 కోట్లు సంపాదిస్తున్నటువంటి దేవాలయం అది ఆయన పేరు పైన. ఆయనకు భోజనం లేని పరిస్థితి. యాక్చువల్లీ తిరుమలకి ఎట్లా ఉంటుందంటే, తిరుమల ఒడుగు అని చెప్పేసి ఒక శాసనం ఉంటుంది. దాన్ని తెలుగులో తిరుమల సమయాచారాలు అని చెప్పేసి అంటారు. ఓకే. ఆ సమయాచారాల్లో స్వామివారికి ఎప్పుడు ఏ కైంకర్యాలు జరగాలి, ఏ కైంకర్యాలు చేసే సమయంలో ఈ భోగం ఎంత పెట్టాలి, అంటే నైవేద్యం ఎంత పెట్టాలి, అంటే దాన్ని దిట్టం అంటారు. అంటే కేసరి ఎంత పెట్టాలి, జిలేబీ ఎన్ని పెట్టాలి, లడ్డూలు ఎన్ని పెట్టాలి, పులిహోర ఎంత పెట్టాలి, పొంగల్ ఎంత పెట్టాలి, దద్దోజనం ఎంత పెట్టాలి, దేనికి దానికి దిట్టం ఉంటుంది. ఎందుకంటే దిట్టం ఎట్లా తయారు చేస్తారంటే విగ్రహం యొక్క ఎత్తు పొడవును బట్టి తయారు చేస్తారు. ఆ దిట్టాన్ని కూడా పట్టించుకోకుండా ఎవరికి తోచినంత వాళ్ళు పెట్టేస్తూ నైవేద్యాల విషయంలో స్వామిని పస్తు పెడుతున్నారు. అంటే స్వామి మనం పెట్టే నైవేద్యం అంతా తింటారని కాదు, బట్ పూజా గదిలో ఏదైతే ఉంటుందో, పూజ చేసే గదిలో కైంకర్యాలు చేసే దగ్గర ఆ కైంకర్యాలు అర్పించే వాడికి ఒక రకమైన శ్రద్ధను క్రియేట్ చేయడం కోసం కొంత కొలతలు డిజైన్ చేశారు. స్వామి తిన్నా తినకపోయినా ఈ శ్రద్ధ కలిగిన వ్యక్తి దాన్ని శ్రద్ధగా చెయ్యాలి. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఎవరు చేయట్లేదని చెప్పేసి సాక్షాత్తు ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు గారు లాంటి వ్యక్తి చెప్పారు. ఎంత దారుణమైన విషయం మీరు చూడండి అసలు. సో ఇది జరిగింది ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగింది. మీరు వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు సో అనుకున్నారు చాలా మంది తిరుపతికి సంబంధించినటువంటి అంటే వెంకన్న భక్తులు కూడా అరే తిరుపతి వెంకన్నకు మీరు అట్లా చేసిర్రు అందుకోసమే మీరు పోయిర్రు అని చెప్పేసి వైసీపీ వాళ్ళని చాలా ట్రోల్స్ మనం కూడా చూసాం, మీరు చూసే ఉంటారు. వాస్తవంగా కూడా జరిగింది అదే. మిగతా ఏ విషయంలో వాళ్ళు అమ్మఒడి అంటారా నాన్నబుడ్డి అంటారా ఎంత తిన్నారో ఎంత తాగారో మనకు సంబంధం లేదు.
ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా అంతకంటే గొప్పగా పాలిస్తుందని నాకైతే పెద్ద ఆశలేం లేవు. అని నేను కోరుకున్నది ఒక్కటే, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో. ఎందుకంటే అది ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక రాజధాని, కలియుగ దైవం. కలియుగ దైవం కూడా సాక్షాత్ కలియుగ వైకుంఠమే, కొండే కలియుగ వైకుంఠం. ఆ కొండని తాకిన నిమిషం నుంచి ఆ కొండ నుంచి దిగేదాకా కూడా ఒక రకమైన వైబ్రేషన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి క్షేత్రం విషయంలో మీరు అలసత్వం వహించొద్దు, భక్తుల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే కలియుగ దైవం భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే గనక సాక్షాత్తు ఆడు కలిపురుషుడితో సమానమే ఇబ్బంది పెట్టేవాడు. అవును, అలాంటి పని చేయొద్దని చెప్పేసి మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. చాలా మాట్లాడుతున్నారు. అప్పటి సమయంలో కూడా ఇది పులులు వస్తున్నాయి అంటే కింద చేతిలో కట్టెలు ఇచ్చి పంపించారు. ఆ కట్టెలకి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ కట్ట పోయిందంటే 200 రూపాయలు రిటర్న్ ఇవ్వాలి అని చెప్పి. యాక్చువల్లీ ఆ 200 రూపాయల గురించి కట్టె గురించి మాట్లాడుకుంటున్నారు. అంతకంటే పెద్ద పెద్ద కట్టెలు కొట్టేశారు, ఎర్రచందనం దాన్ని కొట్టేశారు కాబట్టి పుల్లు బయటకు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, దాని గురించి ఎవరు మాట్లాడలేదు, ఇప్పటికీ మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఎందుకంటే దానిలో ఎంతమంది చేతులు ఉన్నాయో ఏంటో అనేది తెలుసు. అది పక్కన పెడితే ఇంతకుముందు మీరు ప్రసాదం అన్నారు, స్వామివారి నైవేద్యం అన్నారు. ఆ నైవేద్యం అయిపోయిన తర్వాత మనకి చేతులకి ప్రసాదం వస్తుంది. సో తిరుపతి ప్రసాదం, తిరుపతి లడ్డు అంటే ఒక రకమైన వైబ్రేషన్. ఏదైతే అన్నారు మీరు, కొండపైకి మనం వెళ్ళినప్పుడు ఎటువంటి అది ఉంటుందో, తిరుపతి లడ్డు ఎవరైనా వచ్చారో తిరుపతి లడ్డు ఇస్తున్నారని కానీ ఒక ఫీల్ ఉంటుంది. ఎందుకంటే స్వామిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ అడిగేది లడ్డు. కానీ తిరుమల తిరుపతి ప్రసాదం కాంట్రాక్టర్ ఎవరు అనే విషయం 2-3 రోజుల నుంచి చాలా గట్టిగా బయట వినిపిస్తుంది మీరు వెళ్ళినప్పటి నుంచి. దాని గురించి నేను మీ ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో చాలా మందికి ప్రపంచ ప్రఖ్యాతి. ఒక రకంగా చెప్పాలంటే దాని మీద పేటెంట్ కూడా తీసుకున్నారు టీటీడీ వాళ్ళు. అంత పేటెంట్ తీసుకుని అమ్ముతున్న లడ్డు తయారు చేస్తున్న కాంట్రాక్టర్ ఎవరంటే ఏ శాస్త్రి గారో, ఆచార్యుల వారో, శర్మ గారో కాదు. ఎవరంటే థామస్ అతని పేరు. అరే, ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద హిందూ దేశంలో ఇంతమంది హిందువులు ఉన్న చోట, స్వామివారికి ఇంతమంది భక్తులు ఉన్న చోట లడ్డు తయారు చేయడానికి ఒక హిందూ దొరకలేదా? తీసుకొచ్చి ఒక అన్యమత కుక్కతోటి మా ప్రసాదాలు తయారు చేయించారంటే సిగ్గు శరం ఏమన్నా ఉందా? చేసినవాడికి, ఆర్డర్ ఇచ్చేవాడికి సిగ్గులేదు, సరే తీసుకునేవాడి కన్నా ఉండాలిగా కనీసం. దేశాన్ని, నేను రాష్ట్రాన్ని పరిపాలించేస్తున్నాను, నేను అద్భుతంగా చేసేస్తున్నాను, బంగారపు ముద్దలు పెట్టేస్తున్నాను జనానికి అన్నాడుగా జగన్. నువ్వు బంగారపు ముద్దలు పెట్టినా, వజ్రాల ముద్దలు పెట్టినా మా మనోభావాల్ని గాయపరిచిన తర్వాత నువ్వు ఏం పెడితే మాకు ప్రయోజనం ఏంటి? ఈ ఒక్కదాని విషయంలోనేనండి, కాదు కదా. గతంలో టీటీడీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా క్రిస్టఫర్ అనే అతను పెట్టాలని చూశారు. అది తీసుకురా, ఇంకెవరు దొరకడా? టీటీడీకి జీడిపప్పు అమ్మాలంటే ఒక కేరళ తొరకొడు కదలా, హిందువులు ఎవరు సప్లై చేయరా? ఇది ఒక్కటే అనుకుంటే టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులు దాదాపు ఒకసారి ఒక కేసులో 45 మంది పేర్లు ఇచ్చాము. 11 మంది వీడియో ఫుటేజెస్ ఇచ్చాము. ఇదిగో వీళ్ళు చర్చికి వెళ్తున్న వీడియోస్ ఉన్నాయి, చర్చి నడిపిస్తున్న వీడియోస్ ఉన్నాయి. స్వయంగా అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు చర్చికి వెళ్ళటం కాదు, చర్చిలు నడిపిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో హెల్త్ స్టాఫ్ నర్స్ ఉంది, నెక్స్ట్ ఏఈ ఉన్నాడు, పరకామణి ఏఈ, అడిషనల్ ఏఈఓ ఉన్నాడు. ఓకే, మరి ఇట్లాంటి పెద్ద పెద్ద స్థాయిలో స్టిల్ ఇంకా అందరూ కంటిన్యూ చేస్తున్నారు, కంటిన్యూ అవుతున్నారు. అందరూ కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది రిటైర్ అయ్యారు, ఇంకా రిటైర్ అయ్యారు అంతే. రిటైర్ అయిపోయాడు. రాజశేఖర్ అనే అతను ఏఈఓ రిటైర్ అయిపోయాడు. ఇంకా కంటిన్యూ అయ్యేవాడు కంటిన్యూ అవుతానే ఉన్నారు. మన కేసు కూడా కంటిన్యూ అవుతానే ఉంది. దరిద్రం ఏంటంటే ఆ కేసు మనం కష్టపడి మన హిందూ బంధువులందరూ సహకారంతో మన డబ్బులతో మనం వేసాం. మనకి వ్యతిరేకంగా టీటీడీ తరఫున, అన్యమత ఉద్యోగస్తుల తరఫున వాదిస్తుంది ఎవరో తెలుసా? టీటీడీ అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్. మన హిందువుల డబ్బులతోటి అన్యమత ఉద్యోగస్తులను తొలగించమని. ఇంత చేసి మనం అన్యమత ఉద్యోగస్తులను రోడ్డును పాడేయమన్నామా? లేదు, వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లోకి అబ్జర్వ్ చేసుకోమని చెప్తున్నాం. మనం గవర్నమెంట్లో ఉన్న డిపార్ట్మెంట్లోకి వాళ్ళని కడుపు కొట్టమని కూడా చెప్పట్లా. వీళ్ళని పంపడానికి ఇష్టపట్ల, వాళ్ళు ఇక్కడి నుంచి పోవడానికి ఇష్టపట్ల. రీజన్ ఏంటన్నా? లమ్డి కొడకలారా చీ అవతలకు పోండి అంటున్నా కూడా ఇంకా మన సూరు పట్టుకుని అక్కడే వేలాడుతున్నారు. అంటే ఏ కుట్ర కోణం లేకపోతే వాళ్ళు వేలాడతారా? అంటే వేలాడడం అంటే ఒకటి, వీళ్ళు అలౌ చేయకుండా వాళ్ళు రాలేరు. రెండోది, వీళ్ళు ఎందుకు అలౌ చేస్తున్నారు అంటున్నాను నేను. అదే, వీళ్ళు ఒకటి రాజకీయ నాయకులు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉందో అది సంపూర్ణంగా రాజకీయ పునరావాస కేంద్రం. ఏ అధికారంలోకి వచ్చిన పార్టీలు అయితే క్యాండిడేట్లకి టికెట్ రాని వాళ్ళు ఉంటారో, లేకపోతే ఫండ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఇచ్చేస్తారు, బోర్డు మెంబర్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే జంబో బోర్డు వేశారు, 38 మందితో బోర్డు వేశారు, ప్లస్ 52 మంది స్పెషల్ ఇన్వైటీస్ అని చెప్పేసి బోర్డు మెంబర్ స్టేటస్ ఇచ్చారు వాళ్ళకు కూడా. అంటే దాదాపు 85 మంది. వాళ్ళందరికీ మీటింగ్స్ ఉన్నప్పుడల్లా టీఏడీఎల్ ఎవడిస్తాడు? రోజు ఒక్కొక్కడికి ఒక 5-6 లెటర్లు ఇస్తారు కదా. లెటర్లు ఇస్తారా? ఒక్కొక్క లెటర్ మీద మొన్న లెటర్ అయితే వచ్చింది, మరి అన్యాయం. 5 ఫ్యామిలీలు ఒక లెటర్ మీద పోయినాయి. వచ్చేస్తాయి 5 ఫ్యామిలీలు. లెటర్తోనే సంబంధం లేకుండా రోజా లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, చెవిరెడ్డి లాంటి వాళ్ళు, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడల్లా 60 మందిని, 70 మందిని, 100 మందిని తీసుకుని వెళ్ళారు. L1 దర్శనాలు, ఇంకా ప్రోటోకాల్ దర్శనాలు. L1 కూడా కాదు, ప్రోటోకాల్లో తీసుకువెళ్ళారు. ఇదే దారుణం అనుకుంటే చచ్చిపోయిన ఎమ్మెల్సీ ఒక అతను ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ టీచర్స్ యూనియన్ తరఫున గెలిచిన షేక్ షాబ్జీ అని చెప్పేసి. ముస్లిం ఎమ్మెల్సీ
నెలకి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఈ దర్శనాల టికెట్లు అమ్ముకుని సంపాదించాడు. స్వయంగా అతనే వచ్చి ప్రోటోకాల్ను తీసుకెళ్ళేవాడు క్యాండిడేట్స్ని. ఎంత దారుణం ఇది అసలు. అంటే ఒక రకంగా వెంకటేశ్వర స్వామిని చూపిస్తూ ఇంతమంది వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారు తప్ప సామాన్య భక్తుడు, స్వామి మీద ప్రేమతోటి వచ్చే భక్తుడు, లేదా స్వామి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనుకునే భక్తులకి అక్కడ ఎటువంటి ప్రయారిటీ లేదు. మరి ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు అక్కడ అన్య మతస్థులు తప్ప ఇంకెవరు ఉంటారు? నిజంగా ఇవన్నీ వింటూ ఉంటే నాకు సిగ్గేస్తుంది సీరియస్గా చెప్పాలి అంటే ఇవన్నీ వింటూ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు, అండ్ మీరు అక్కడి వరకు వెళ్ళి ప్రయత్నం చేశారు మీ తరపున ఒకటి, నిజంగా చాలా బాధేస్తుంది, సిగ్గేస్తుంది. అన్న ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు నా పని ఏంటి? పోరాటం చేయటం. నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా సరే యూట్యూబ్ ఛానల్ అనేది నాకు సెకండరీ. పోరాటం చేయటం మిమ్మల్ని ఫస్ట్ నుంచి నాకు పరిచయం, మీరు పరిచయం కూడా అలాగే. అంతే కదా, మీరు జర్నలిస్టు, మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? న్యూస్ ఏదైతే జరుగుతుందో దాన్ని మీరు చూపిస్తాం. ఇప్పుడు మనం చేసిన పని ఏదైతే ఉందో, ఇప్పుడు పేరెన్నిక గల పెద్ద పెద్ద మీడియాలు ఏవైతే ఉన్నాయో, అంటే పార్టీస్కి అఫిలియేట్ అయిపోయిన పెద్ద పెద్ద మీడియా హౌసెస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఎవరు వేయరు. ఎవరు ఎక్కడ దాన్ని ధైర్యంగా వేయాలంటే ఎవరు ఉంటారు? మీలాంటి వాళ్ళు వేస్తున్నారు. సో యు ఆర్ ప్లేయింగ్ యువర్ రోల్ వెరీ పర్ఫెక్ట్లీ. కానీ ఇంతకు అంటే దీని ద్వారా ప్రయోజనం ఏం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ రూపంలో వాళ్ళ ఆవేశాన్ని వెలగక్కడం తప్ప. విజిల్ బ్లోయింగ్ అనేది చాలా పెద్ద టాస్క్. దట్ యు ఆర్ డూయింగ్. నేను వెళ్ళి అక్కడ తీసుకొచ్చాను, దాన్ని నేను చెప్పడానికి నాకు ప్లాట్ఫామ్ కావాలి. అవునా? మీరు చేస్తున్నారు. ఓకే, సో మీకు అక్కడ ఏంటి ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్దాం, లేకపోతే ఫస్ట్ తిరుపతిలో మాట్లాడుకుందాం కొంతసేపు? తిరుపతిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ తిరుపతిలో చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఎస్, ఎందుకంటే అలిపిరి స్వామివారి కొండకు వెళ్ళాలంటే మొదటి మెట్టు అక్కడే. అవును, ఆదిపడి అలిపిరి అంటాం మనం. అది ఆదిపడి మొట్టమొదటి మెట్టు. అక్కడ కొబ్బరికాయలు కొట్టి అందరూ వెళ్తారు. అట్లాంటి ఆదిపడి దగ్గర భక్తులు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే, ఆ నడక దారికి వెళ్ళాల్సిన టన్నల్ లాగా ఉంటుంది, ఒక చిన్న దారిలాగా, సబ్వే లాగా. ఆ సబ్వేలో ఆల్మోస్ట్ అది ఉండే 6 feet, దాన్ని 3 feet మొత్తం కబ్జా చేసేసారు. ఈ కొబ్బరికాయలు అమ్ముతామని చెప్పేసి, లేకపోతే పసుపు కుంకుమ అమ్ముతామని చెప్పేసి వాళ్ళు సగం కబ్జా చేశారు. అది దాటి కొంచెం ముందుకు వస్తే ముష్టి మాఫియా అంటారు, బెగ్గింగ్ మాఫియా, వాళ్ళు చేశారు. చాలా మంది అనొచ్చు, అరే బెగ్గర్స్ ఏం చేశారు, చివరికి అడుక్కునే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి. ఈ మాట ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా నేను బెగ్గింగ్ మాఫియా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది, చైల్డ్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది, అసలు బెగ్గింగ్ మాఫియా ఏంటి అని చెప్పేసి ఓవరాల్గా ఒక వీడియో చేశాను. దానిలో ఇట్లాంటి కామెంట్స్ ఉన్నాయి, చివరికి అడుక్కునే వాళ్ళని కూడా మీరు వదలలేరు బాబు అని చెప్పి. అంతే కదా, వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, ఒకటి వాడికి మన మీద వ్యతిరేకత ఉంటుంది, 2 గ్రౌండ్ రియాలిటీ తెలియకపోవడం వల్ల ఉంటుంది. నిజం, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడతారు. ఈ రోజున అక్కడ రోజుకి దాదాపు 30,000 మంది నుంచి 35,000 మంది భక్తులు నడకదారిలో వెళ్లే వాళ్ళు ఉన్నారు. ఈ 10 మంది కారణంగా ఆ 30,000 మంది ఇబ్బంది పడుతున్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రయారిటీ, ఆ 30,000 మంది మనకి ప్రయారిటీ అవుతారు. ఈ 10 మంది కాదు. ఈ 10 మందికి అడుక్కుంటాం దేనికి? తినడానికి లేక. తిండే ప్రయారిటీ అనుకుంటే టీటీడీ అధికారులు వీళ్ళకి రిహాబిలిటేషన్ హోమ్స్ ఉన్నాయి గవర్నమెంట్, దానిలో ఉండొచ్చు, కానీ వీళ్ళు అక్కడ ఉండరు, అక్కడే ఉన్నారు. అండ్ దీన్ని మాఫియా అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, అక్కడ ఒక 3 ఆడవాళ్ళు కూర్చుని కౌంటర్ లాగా పెట్టారు. విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, చిల్లర పెట్టుకుని కూర్చుంటారు. మీరు వెళ్ళేసి అక్కడ ఆ ముందుకెళ్తే, ఇంకొంచెం ముందుకెళ్తే ఒక 50 మంది ముష్టి వాళ్ళు ఉంటారు. ఆ 50 మంది ముష్టి వాళ్ళకి మీరు డబ్బులు వేయాలి అంటే వీళ్ళ దగ్గర చిల్లర కొనుక్కోవాలి. మీ దగ్గర కాయిన్స్ క్యారీ చేయరు కదా ఎవరైనా సరే భక్తులు. వీళ్ళకి 50 రూపాయలు ఇస్తే 40 రూపాయలు మనకు కాయిన్స్ ఇస్తారు. ఓకే, అంటే 100 రూపాయలకి 20 రూపాయలు తీసుకుని 20 రూపాయలు తీసుకొని ఇస్తారు. ఈ కాయిన్స్ అన్ని తీసుకుని అక్కడ ముష్టి వాళ్ళకి ఒక్కోటి వేసుకుంటే వెళ్తే సరిపోతాయి 50 మందికి. ఆ 50 మంది సాయంత్రం దాకా పోగానే కాయిన్స్ అన్ని తీసుకుని మళ్ళీ వీళ్ళకే వచ్చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న నోట్లు వాళ్ళకి ఇస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ? హవాలా కదా, అంతే కదా. ఇట్లాంటి హవాలా వల్ల రోజుకి అక్కడ ఒక్కచోట ఈ ముగ్గురు కలిసి చేస్తున్న బిజినెస్ ఆల్మోస్ట్ ఒక 1 lakh పైన ఉంటుంది. ముగ్గురు కలిసి చేసేటటువంటి బిజినెస్, కలిసి చేసే బిజినెస్ 1 lakh పైన ఉంటుంది. సో దీని మాఫియా అనకపోతే ఏమంటారు? మాఫియానికి ఏమనాలి? అండ్ అక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరు అనేది చూడాలి. మన భక్తులు, ఆల్రెడీ మన హిందూ భక్తుల్ని ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. ఎందుకంటే ఎక్కడో కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళాలంటే వాళ్ళకేమి మక్కాకి వెళ్తున్నట్టు, లేకపోతే హోలీ ల్యాండ్స్కి వెళ్తున్నట్టు పెట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలంటే 90 రూపాయలు పెట్టి బస్ టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. ఎవడో ఫ్రీగా తీసుకెళ్ళి తిరుపతి నుంచి తిరుమలకి. లేదు, సొంత వెహికల్లో వెళ్ళాలంటే 50 రూపాయలు టోల్ గేట్ కట్టుకునే వెళ్ళాలి. కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్ కావాలంటే ఆ టోల్ గేట్ కూడా 15 రూపాయలు టోల్ గేట్ 50 రూపాయలకి పెంచారు మొన్న, ఒక 5 years బ్యాక్. ఓకే, ఇప్పుడు కొండపైకి వెళ్ళాలి అంటే దర్శనం టికెట్ 300 రూపాయలు. ఇంతకుముందు 300 రూపాయలు దర్శనం చేసుకుంటే 2 లడ్డూలు ఇచ్చేవాళ్ళు, ఆ లడ్డూలు కూడా తీస్తారు. ఓకే, ఇప్పుడు ఆ లడ్డూలు కొనుక్కున్న ఎక్స్ట్రా అనుకుంటే లడ్డు మొన్నటిదాకా 25 రూపాయలు ఉండేది, ఇప్పుడు 50 రూపాయలు చేస్తారు. ఆ లడ్డూలు పెట్టుకునే కవర్లు కావాలి అనుకుంటే ఆ కవర్లు మొన్నటిదాకా 2 రూపాయలకి అమ్మేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా కాదు, క్లాత్ జూట్ ప్యాక్స్ కొనుక్కోవాలని చెప్పేసి 25 రూపాయలు, 50 రూపాయలు, 75 రూపాయలు 3 రకాల కవర్లు పెట్టారు. వాయింపుడే. రూమ్ కావాలి అనుకుంటే మొన్నటిదాకా 100 రూపాయలు ఉండే రూమ్ ఇప్పుడు 500 అయింది. 500 ఉండే రూము 1500 అయింది. మొన్నటిదాకా
6,500 ఉండే కాస్ట్లీ రూమ్ ఉండేది, సన్నిధానం గెస్ట్ హౌస్ అని చెప్పేసి. అది ఇప్పుడు 17,000 అయిపోయింది. ఇక ఇండిపెండెంట్ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, అవి ఒక్కొక్కటి రోజుకి 40,000 నుంచి 50,000 రూపాయలు ఉన్నాయి. ఒక్క రోజుకి 25,000, 50,000 అట్లా ఉన్నాయి. ఇంత చేసి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మన మొఖాలకి ఫ్రీగా ప్రసాదం పెట్టే దిక్కు కూడా లేదు. మనకు కావాల్సిన లడ్డూలు మనం కొనుక్కోవాల్సిందే. దర్శనం చేసుకునేదన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పక్కన వచ్చి ఇస్త్రీ కొడితే అక్కడ తోస్తే ఇక్కడ వచ్చి పడతాడు. ఎవడి పైకి లాగుతాడో, ఎవడు ఎక్కడ పట్టుకుంటాడో కూడా తెలియదు. ఈ భక్తులే లేకపోతే అక్కడ అంత వ్యవస్థ లేదు. ఈ భక్తులే లేకపోతే అక్కడ సగం మందికి భక్తి లేదు, బతుకు లేదు. నిజం. కానీ ఆ భక్తుల్ని ఇస్త్రీ కొడతారు. ఇక్కడ మొత్తం బిజినెస్ మాత్రమే కనబడుతుంది. దోపిడీ నేరుగా గవర్నమెంటే చేస్తుంది. ఎందుకు గవర్నమెంట్ చేస్తుంది? మన దేవాలయాల్ని తన గుప్పెట్లో పెట్టుకుని అని చెప్పేసి చాలా మంది చెప్తారు. గుప్పెట్లో పెట్టుకుని కాదు, మన దేవాలయాల్ని వాళ్ళ కబ్జాలో పెట్టుకుని మన డబ్బుల్ని మన దగ్గర నుంచి బలవంతంగా గుంజుకుంటున్నారు. అరే ప్రభుత్వం గుంజుకుంటే పడతామా, లేకపోతే ముష్టోళ్ళు గుంజుకుంటే పడతామా? ప్రతోడు మన దగ్గర దోచుకుందామంటే మాట్లాడుద్దా? ఆడ ముష్టెత్తుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏమనొద్దు అంటే అట్ట కుదురుద్ది? ముష్టోళ్ళే ఉన్నా ఒకళ్ళు ఇద్దరు. బేసిక్ అదే మీరు ఏదైతే చేశారో మన కామెంట్స్ చదువుతూ ఉంటాం కదా రెగ్యులర్గా, ప్రతి కామెంట్ చదువుతూ ఉంటాం. ఖాళీ దొరికింది అంటే ఏదైనా మన వీడియో ఛానల్లో పెట్టగానే. సో ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకుందాం అనేది అర్థం. సో పెడుతున్నప్పుడు అదే అనిపించింది, ముష్టోళ్ళ పైన మేము ప్రతాపాలు ఏంట్రా అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెట్టారనమాట. ఇప్పుడు ముష్టోళ్ళ పైన ప్రతాపాలు అంటే అమ్మకు ఒక చిన్న ఇష్యూ. తిరుచానూరులో అమ్మవారికి దేవస్థానం ఉంది. చాలా మందికి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొండపైన గుడి అనుకుంటారు. కాదు, కొండ కింద ఉన్న తిరుచానూరు అమ్మవారు కావచ్చు, శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేదా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, లేదా ఇక్కడ గోవిందరాజ స్వామి వారి గుడి కావచ్చు, ఇవన్నీ కూడా టీటీడీ టెంపుల్సే. అలాంటి టీటీడీ టెంపుల్ అయిన తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్లో ఒక సరోవరం ఉంది. ఒక ఏమంటారు, కోనేరు. ఆ కోనేరు పేరు పద్మ సరోవరం. ఎందుకు ఆ సరోవరానికి ఆ పేరు అంటే ఆ సరోవరంలో ఉన్న పద్మాలలోంచి అమ్మవారు పుట్టారు అని చెప్పేసి పద్మావతి అమ్మవారు పేరు. ఆ సరోవరానికి 30 అడుగుల దూరంలో ఒక గుడి ఉంది, శ్రీ రంగనాథ స్వామి గుడి. ఆ రంగనాథ స్వామి గుడికి కరెక్ట్ గా రోడ్ ఆపోజిట్ లో, అంటే గట్టిగా నడిస్తే ఒక 10 అడుగులు, ఆ 10 అడుగుల దూరంలో ఒక చికెన్ షాప్ పెట్టి దానిలోనే సాయంత్రం పూట చికెన్ పకోడీ కూడా అమ్ముతా ఉన్నాడు. వీడియో చూసాం మేము. అసలు హిందూ వయ్యింది అట్ట పెడతారు ఇక్కడ గాడి అని చెప్పేవాళ్ళు. గొప్ప అంటే మా మతం మాకు గొప్ప కాదు. మా మతం మాకు గొప్పే, మీ మతం మీకు గొప్ప. మా మతం మాకు గొప్పే చెప్తా. మా క్షేత్రం మాకు గొప్పే, మా క్షేత్రం మాకు గొప్ప. నీ మసీద్ దగ్గర నువ్వు పెట్టుకుని మేము అడగం. నీ మసీద్ దగ్గర నువ్వు చికెన్ షాప్ పెట్టుకుంటావు, మటన్ షాప్ పెట్టుకుంటావు, బీఫ్ షాప్ పెట్టుకుంటావు, తీసుకో. నువ్వు అక్కడ పెట్టుకోవాలి. మరి ఇక్కడ పెట్టుకుని నువ్వు మతం గురించి మాట్లాడుతుంటే ఇక్కడ పెట్టుకుని నువ్వు మతం గురించి మాట్లాడుతుంటే గుడి దగ్గర పెట్టు మతం సోదరా. సో ఇప్పుడు అక్కడికి ఏం చేస్తామండి, ఏమనాలి? టీటీడీ అధికారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారంటే ఇవన్నీ పంచాయతీ పరిధిలో వస్తాయి అన్నాడు. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు లలిత్ కుమార్ అండి, హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి. హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ. అవునండి. ప్రస్తుతం నేను ఇక్కడ తిరుచానూరు గేట్ నెంబర్ 13 దగ్గర ఉన్నానండి. కోనేరు గేట్ నెంబర్ 13 ఉంది కదా. ఓకే. గేట్ నెంబర్ 13 కి కరెక్ట్ గా 30 feet దూరంలో ఇక్కడ చికెన్ షాప్ ఒకటి పెట్టారు. ఇది చూడండి, గేట్ నెంబర్ 13 అంటే అది తిరుచానూరు పంచాయత్ కింద వస్తుంది. మరి గేట్ నెంబర్ 5 అని టీటీడీ తిరుచానూరు టెంపుల్ గేట్ బయట పెట్టారు కదండి. ఈ గేట్ నెంబర్ 5 కాంపౌండ్ లోపల ఉన్నదాన్ని చెప్పానండి. ఫస్ట్ నేను చెప్పేది మీరు వినండి ఒకసారి. గేట్ నెంబర్ 5 లో వినండి. మీరు ఇక్కడ ఉంది టెంపుల్ కోసమే కదా. మీరు చెప్పండి. కాబట్టి వినండి. అది గేట్ నెంబర్ 5 లోపలికి నడుచుకుంటూ వస్తుంటే కోనేరు దగ్గరలోకి వచ్చే ముందు రంగనాథ స్వామి ఆలయం ఏదైతే ఉందో ఆలయం ఆపోజిట్ లో కరెక్ట్ గా 10 అడుగుల దూరంలో ఉంది. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు గేట్ నెంబర్ 5 ఇవన్నీ ఏం చేసాం మేము, దీనికి ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే అమ్మవారి దీనికోసం మేము గేట్లు వేసుకునింది. అంటే దేనికి సార్? అంటే అర్థం కాదు. పర్పస్ ఏంటి గేట్లు అట్లా పెట్టడం వల్ల? పర్పస్ ఏంటంటే మేము ఆడ భక్తులు వస్తారు కదా అమ్మవారి బ్రహ్మోత్సవం టైంలో, అప్పుడు కంట్రోల్ చేసుకునేదానికి గేట్స్ వేసుకునింది. అదే సార్ మేము అనేది కూడా. ఇప్పుడు భక్తులు చెప్పింది నేను విన్నాను కదా, నేను చెప్పేది నువ్వు మర్యాదగా మాట్లాడు. ఒక్కసారి చెప్తాను విను. అధికారి నేను విను. నువ్వు ఏకవచనానికి వచ్చింది ఫస్ట్. నువ్వు ఫస్ట్ ఏకవచనానికి వచ్చావు. విను 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 ఒకసారి. భక్తుల సౌకర్యం కోసం లేదా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం కంట్రోల్లో పెట్టడం కోసం గేట్లు పెట్టానని చెప్పారు కదా. మరి అదే ఆ కాంపౌండ్ లో నువ్వు విను ఫస్ట్. ఆ కాంపౌండ్ లోపల మరి షాపులను ఎవరు కంట్రోల్ చేస్తారు? అంటే చికెన్ షాప్ ఉంటే
నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో తెలియకుండా నువ్వు ఎందుకు నోరు జారుతున్నావు? మర్యాద ఎందుకు ఉండట్లా నీకు? నువ్వు భక్తులకి మర్యాద ఇవ్వవా? భక్తులైనా కానీ ఎవరికైనా నేను ఇస్తాను కానీ మరి ఇచ్చినప్పుడు మరి మీరు అని మాట్లాడు. ఫస్ట్ మీరు అని మాట్లాడు. మీరు అని మాట్లాడుతుంటే మరి నొప్పి మాట్లాడతానికి మీరే చెప్పు. విను ఏంది ఇప్పుడు కాల్ రికార్డింగ్ పబ్లిక్ లోకి పోతా చెప్తున్నా మంచిగా మాట్లాడుకుంటే. నేను చెప్పేది విను. నేను విన్నాను. ఫస్ట్ మర్యాద నేర్చుకో. భక్తులతోటి మర్యాద ఇచ్చి మాట్లాడటం. సర్లే మీరు నేను చెప్పేది వినండి. చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు గేట్లు వేసేది గేట్ల వరకే మేము ఎంట్రీ ఎగ్జిట్ కంట్రోల్ చేసేదానికి. ఆ కోనేరు చుట్టూ ఉండేది పంచాయతీ కింద వస్తుంది. షాప్స్ అవంతా వచ్చేది పంచాయతీ. లైసెన్సులు మెయింటైన్ చేసేది అవన్నీ పంచాయతీ. ఇప్పుడు అక్కడ పంచాయతీ పరిధిలో అని చెప్తున్నాడు, కానీ తిరుచానూరులో ఉన్న ప్రతి రోడ్డు టీటీడీని దుప్పేస్తున్నారు. తిరుచానూరులో పెట్టిన ప్రతి లైట్, స్ట్రీట్ లైట్ టీటీడీ డబ్బులతో పెడుతున్నారు. తిరుచానూరుకి వచ్చే ప్రతి ఒక్కడికి బిజినెస్ ఎక్కడ నడుస్తుంది? తిరుచానూరులో వచ్చేవాడి వల్లే నడుస్తుంది, భక్తుడి వల్లే నడుస్తుంది. అంతే కదా. అంతేగాని తిరుచానూరు పంచాయతీ చూడటానికి ఎవరు రావట్లా. అదే కాశ్మీరు కాదు, కన్యాకుమారి కాదు చూసొస్తానికి. మన దేవస్థానం ఉంది కాబట్టి అక్కడ వ్యాపారాలు నడుస్తున్నాయి. అలాంటి చోట అది పంచాయతీది మాది కాదు అని చెప్పి రెక్లెస్గా మాట్లాడాడు. అంత రెక్లెస్గా మాట్లాడినోడికి మనం అంత రెక్లెస్గా సమాధానం చెప్పాలి కదా. ఖచ్చితంగా కదా. ఎందుకంటే మన భక్తులను అవమానిస్తూ ఉంటే మనం ఎందుకు ఊరుకుంటాం? ఇప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఫోన్ చేసిన వాడు అంత నిర్లక్ష్యంగా మాట్లాడాడంటే, ఒక సామాన్య భక్తుడు హిందూ సంఘాలతో సంబంధం లేనోడు, అసలు రూల్స్ గురించి పెద్దగా అవగాహన లేనోడు ఫోన్ చేస్తే యారా ఒరే అని కూడా అంటాడు. ఖచ్చితంగా. కాబట్టి వాడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేసాం. అయితే ఇక్కడ ఇంకోటి జరిగింది. ఆ కోనేరు పక్కనే పూజ సామాగ్రి అమ్మే ఒక బండి పెట్టుకున్న ఒక ఆవిడ పూలు, పూజ సామాగ్రి, అగరబత్తులు ఇవన్నీ అమ్ముతున్నారు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు, ముస్లిం వ్యక్తి. వచ్చిన వ్యక్తి ఊదేస్తున్నాడు. నాకు అర్థం కాల. అసలు మన గుడిలో మనం పూజ చేసుకోవడానికి తీసుకెళ్లే పువ్వుల్ని మనమే కడిగి తీసుకెళ్తాం పవిత్రంగా చేసుకుని. ఆడొచ్చి నేను పవిత్రం చేస్తాను అంటూ ఊదేస్తున్నాడు. ఈ బతుకేంటో నాకు అర్థం కావట్లేదు. మనం గుళ్ళో అమ్మవారికి పోతును పెట్టుకోవాలంటే, మేకపోతును వేటను పెట్టుకోవాలంటే ఆడొచ్చి హలాలు చేసిపోతాడు. మనం గుళ్ళో పవిత్రంగా స్నానం చేసి శుచిగా మనం వెళ్ళేది ఈ కారాకిళ్ళి గడు నోట్లో కారాకిళ్ళి వేసుకుని వచ్చి దూపం వేసి పవిత్రం చేస్తే మనం పట్టుకెళ్ళాలా? అదే వీడియో పోస్ట్ చేస్తే మన ఛానల్లో పవిత్రమైన పూలు అది. వెంకట్ ఎవడరా నీకు? మా గుడికాడ మేము పూజ చేస్తే సామాన్లకు నువ్వు ఎవడరా ఎత్తానికి? ఇండికేషన్ చెప్పు. పూజ ఎట్లా వేసినావు? పట్టుకోండి. ఇదిగో మనం ఆగు. నువ్వు మేము పూజ చేసుకునే సామాన్లకు నువ్వు ఊదెట్లేస్తావురా? ఊదెట్లేస్తావు నువ్వు? నాటకాలు జంగుతున్నావు. ఆగరా, బాగా నువ్వు ముట్టుకోవాలంటే వచ్చారా కదా? ఆగు, నువ్వు ఆగు. తప్పైందిరా. నువ్వు ఎందుకు వచ్చినావు అసలు మా గుడికాడికి? నువ్వు ఆగు, ఒకసారి ఆగు. ఆగా, నీ పేరేం చెప్పు. నీ పేరేం చెప్పు. మామూ భాష. పళ్ళు కూడా తోమలేదు. గుడికాడికి వచ్చి ఈ ఊదేయటంగా ఆగా పారిపోతావు. ఆగా, ఆగు. నువ్వు ఎక్కడికి పోతున్నావు? నువ్వు మేము పూజ చేసుకునే సామాన్లకి నీ ఊది తెచ్చి మాకు ఎందుకు వేస్తున్నావు? ఎందుకు వేస్తున్నావు? సాంబ్రాన్ వేస్తే ఏమొస్తావు నువ్వు చెప్పు. ఏమేస్తావు? నువ్వు ఆవు మాంసం తింటావా? ఆవు మాంసం తింటావా? తినవా? ఇంకేం తింటావు? మరి చికెన్ తినొచ్చు పొద్దున? చికెన్ తినొచ్చిన వాళ్ళు చికెన్ తినోటి నీకు అక్కడ స్నానం చేయాల, నువ్వు ముఖంగా అడగలేదు. నువ్వు అక్కడికి వచ్చి నా గుడి కాడ మేము పూజ చేసుకునే దానికి నువ్వు ఎట్లా వేస్తున్నావు అసలు? పద వస్తా షాప్ కాడికి పా. నువ్వు షాప్ కాడికి పా చెప్తా. నువ్వు రా. ఏమ్మా, మీరు దేవుడి సామాన్లే కదా అమ్ముతుంది, మీకన్నా ఉండాలి కదా కాస్త ఇంగితం అసలు. మీరు దేవుణ్ణి కాదమ్మా, మీరు అమ్మవారిని నమ్ముతారా లేకపోతే ఎట్టగాడితో అందరినీ నమ్ముతారా? ఈ అమ్మవారిని హిందూ భక్తులు ఒక్కసారి ఆలోచించుకోండి, ఎక్కడికి వచ్చి ఏం కొంటున్నారు అని చెప్పేసి. రావద్దని చెప్తుంటే రాకుండా నువ్వు ఎందుకు వస్తున్నారా? ఎన్ని మాట తప్పు చెప్తుంది. మీ దగ్గర కూడా షాప్ వస్తువులు కొనకుండా చేస్తాం హిందువుల్ని. ఇంకోసారి ఇట్లాంటి వాళ్ళతో ఊది వేపించినట్టు కనిపించింది అనుకో, మీ కొట్లో కూడా ఏమమ్మని చెప్తున్నా. ఆడు స్నానం చేయడం వచ్చి దాంట్లో తీసుకెళ్ళి మేము అమ్మవారికి మళ్ళీ అమ్మవారికి పెడతారా?
మీకు మీకు తెలివి ఉండాలమ్మా. వాళ్ళకి కాదు, నువ్వెందుకు రానిస్తావు? నువ్వు అమ్మవారి మీద బతుకుతున్నావు, నువ్వు అమ్మవారి మీద బతుకుతున్నావు, వాడు నీ మీద బతుకుతున్నారు. అమ్మవారి కోసమే కదా అమ్మేది. మరి అమ్మవారికి ఐదు ఇచ్చి పెట్టి అమ్మవారికి పవిత్రం ఉంటుంది, అపవిత్రం అవుతాయి. స్నానం చేశాడు, మొహం చూడు, పళ్ళు చూడు అని పళ్ళు చూడు తినొస్తాడు వాడు. ఒక దేవుణ్ణి నమ్మండి అమ్మా, అమ్మవారిని నమ్ముతున్నారుగా, చక్కగా అమ్మవారి మీద బతుకుతున్నారు సంతోషంగా. వీడు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ పరిసర ప్రాంతాల్లో మారుమోవాల్సింది అమ్మవారి పేరు, వెంకటేశ్వర స్వామి పేరు. మళ్ళీ లోపలికి రావద్దు. జై గోవింద, జై గోవింద, జై గోవింద, జై గోవింద. వాళ్ళు నీళ్లు పోసుకెళ్ళి అవి అంత పవిత్రమైనవి అవి. ఏందమ్మా మీరు అమ్మవారి మీద బతుకుతున్నారు, అమ్మవారి పేరుతో వ్యాపారం చేసుకుంటున్నారు చక్కగా సంతోషంగా. షాప్ ఊపుకుంటావా? ఇది కూడా అంతే. అధికారులకి మేమే కంప్లైంట్ ఇస్తాం నీలాంటి వాళ్ళ మీద. మైలు పడిపోయిన పూలు తీసుకుని అమ్మవారికి పెట్టమని చెప్తారా మాకు? ఆవు మాంసం తినేవాడు వాడు, గొడ్డు మాంసం తినేవాడు వచ్చి మనకి సాంబ్రాన్ని వేసి మన పువ్వులను పవిత్రం చేస్తాడంట. ఆడే మోసం కడగలేదు. చాలా జాగ్రత్తగా ఉంది, అసలు రానియకూడదు. చెప్పి చెప్పు తీసుకెళ్ళి వినేలాగా చెప్పమ్మా, వినేదాకా చెప్పు. కామెంట్స్ నేను చూశాను. చివరికి అడుక్కునేవాడిని కూడా వదలరా అని చెప్పేసి. ఆడు అడుక్కునేవాడు అంటే కూటికి లేనివాడు అయితే తప్పులేదు. కానీ ఆడు కారాకిళ్ళి లేసి ముందు బాటిల్ బీడి కట్టలు జేబుల్లో పెట్టుకుని అవి కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాడు, అడుగు తినేవాడు ఎట్ట అవుతాడు? ఆడొచ్చి ఆడికి పవిత్రం చేయాల్సిన అవసరం ఏంటి? ఆడు అడుక్కు తినేవాడైతే వచ్చి అమ్మా 1 రూపాయి దో అని అడుక్కుని పోవాలాడు. నేను ఊదేస్తాను అంటే ఈ గొట్టంగా వేసేవాడును ఆడెవడో పైన కూర్చొని పవిత్రం చేసేవాడు. మన దేవుళ్ళకి సంబంధించింది మనం పడతామా? సవాలే లేదు. కానీ మీరు వెళ్ళి మాట్లాడేదాకా, మీరు వెళ్ళి అక్కడ మాట్లాడే వరకు, మీరు ఈ వీడియో చూసే వరకు, అంటే అతను ఈరోజు వచ్చిన వ్యక్తి కాదు, వాళ్ళందరికీ పరిచయమే. ఆ వీడియోలో అర్థమవుతుంది ఆ విషయం. ఎప్పటి నుంచో రెగ్యులర్గా వస్తున్నాడు, రెగ్యులర్గా అదే పని చేస్తున్నాడు. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అది జస్ట్ తప్పులా కూడా అనిపించట్లే. బాధ అదే. మనకి హిందువులకి నిజంగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి తప్పు అని తెలియక చేస్తున్నారా, లేకపోతే వాళ్ళతో ఏదైనా వాగ్వాదం పెట్టుకుంటే గొడవ ఏమైనా అవుతుందని ఆలోచిస్తున్నారా నాకు తెలియట్లేదు, భయపడుతున్నారా అని. ఎందుకంటే అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళే ముస్లిం వ్యక్తి షాపు, చికెన్ షాప్ మూపించడానికి మేము కూర్చుంటే ఫస్ట్ అన్నారు చాలా రోజుల నుంచి ఉందండి పాపం, ఎప్పటి నుంచో పెట్టి తీయమంటే కూడా వినట్లేదు, అది ఇదని మాట్లాడాడు. ఎప్పుడైతే మేము వెళ్ళిన తర్వాత కాసేపటికి వాళ్ళకి మీకు తెలిసిందే ముస్లిం వ్యవహారం ఎట్లా ఉంటుందో, ఒక ఫోన్ కొడితే మొత్తం జంప్. మేము అక్కడ ఉన్నది 7 మంది. అక్కడ వాళ్ళు ఫోన్ చేస్తే 1/2 గంట 20 నిమిషాల్లో దాదాపు 40 మంది 50 మంది జమ అయిపోయారు. వాళ్ళు రాగానే ఒక్కొక్కడు అరవటం మొదలెట్టాడు. ఏమండి అట్ట చేస్తారండి, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, 15 ఏళ్ళ నుంచి ఉన్నారు, 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, అది ఇదంట. ఎవరు అనేది? మన వాళ్ళే. అది ప్రాబ్లం ఏంటంటే ఎవరు మన వాళ్ళు? ఇక్కడ హిందువులే. మన వాళ్ళు ఎవరు? అదే హిందువు. ప్రాబ్లం ఏంటంటే వాడు 15 ఏళ్ళ నుంచి ఉన్నా 20 ఏళ్ళ నుంచి ఉన్నా సరే తప్పనేది తప్పేగా. 15 ఏళ్ళ నుంచి వాడు రోజు ఒక కాలేజ్ దగ్గర కూర్చొని ఒక వచ్చిపోయి ఆడపిల్లలందరినీ టీచ్ చేస్తూ ఉన్నాడు. 15 ఏళ్ల తర్వాత ఎవడన్నా వచ్చి అరే ఎందుకు ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నావు అంటే 15 ఏళ్ళ నుంచి చేస్తుంటే వాళ్ళు నువ్వు కొత్తగా వచ్చి ఏం చేస్తున్నావు అని అంటాడు ఎవడన్నా? ఏదో ఒక చోట బ్రేక్ ఈవెన్ ఉంటుందిగా ఖచ్చితంగా. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు తీయండి. వీళ్ళు విలేజ్ సెక్రటరీ ఉంటారు కదా, తను ఏమన్నాడంటే ఇప్పుడు కాదండి మేము ఆలోచించి నిర్ణయం తీసుకుని అతను నోటీస్ ఇస్తామన్నాడు. కాల్ రికార్డ్ పంపిస్తాను చూడండి ప్లీజ్. అతను క్లియర్గా నేను ఆలోచించి నిర్ణయం తీసుకుని చెప్తా అన్నాడు. ఆ వ్యక్తే మనం రూల్స్ అన్ని మాట్లాడితే ప్రాపర్గా సరే సార్ అయితే నేను నోటీస్ ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నాను, 3 days టైం ఇచ్చి తీపిచ్చేస్తామండి అని నోటీస్ ఇచ్చాడు. అంటే ఓన్లీ థింగ్ మనం అడగాలి. అదే మొత్తుకుంటా ఉంటాను నేను ప్రతిరోజు కెమెరా ముందు కూర్చొని. ప్రభుత్వాలు మారుతాయి, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం, వాళ్ళు వచ్చి ఏదో పడగొడతారు. ఎవరు పడగొట్టారు స్వామి? నాయకుడే, ప్రజలే. ఇంకా చెప్పాలంటే అక్కడ తిరుపతి అలిపిరి మార్గంలో ఉన్న అక్రమ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ చికెన్ షాప్ని ఇంకా కూడా తొలగించాల. ఇంకా స్టిల్ ఎందుకు తొలగించలేదంటే అలిపిరి మార్గంలో ఉన్న షాపులకి తిరుపతి లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్, తిరుచానూరులో ఈ చికెన్ షాప్ దానికి చంద్రగిరి లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్. ఇది అక్కడ వినపడుతున్నమాట. ఓకే ఏంటి మీకు అక్కడ 10 మంది భక్తులే, మీ 10 మంది ఓటర్లనే చూసుకుంటున్నారు, కానీ ఇక్కడ ఇబ్బంది పడుతున్న 10,000 మంది 25,000 మంది భక్తుల గురించి ఆలోచిస్తారా? దీనివల్ల వాళ్ళకే నష్టం రేపు. ఎందుకంటే మహా అయితే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్కి 10 ఓట్లు పెరిగి అక్కడ గెలుస్తాడేమో,
కానీ దాని ఎఫెక్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. హిందువులు కనపడ్డంత సైలెంట్ కాదు. మొన్న జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా 5 ఏళ్ల నుంచి చాలా మంది అనుకున్నారు, ఇన్ని గుళ్ళు మీద దాడులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ప్రశ్నించట్లా, లేకపోతే ఇంకోటి ప్రశ్నించట్లా, హిందువులు ఏం చేయట్లా అనుకున్నారు. ఓటు తీసుకుని ఒక పోటు పొడిస్తే 11కు పడింది పవర్. నిజం, అట్లా ఉంటుంది. రేపు హిందువులు ఇదే పోటు ఇంకోటికైనా పొడుస్తారు. అది చంద్రబాబు అయినా రేవంత్ అయినా ఎవరైనా ఒకటే వాళ్ళకి. యానా అయితే బేసిక్గా బయట వినిపించేది ఏంటి అంటే, ఇప్పుడు లలిత్ గారు రాజకీయాల్లోకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి ఎలక్షన్స్ కంటే ముందు నుంచి అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు గారికి బాగా దగ్గర, బాగా సన్నిహితులు. సో చంద్రబాబు గారు అంటే ఇష్టం ఈయనకి. సో అందుకోసం అని చెప్పేసి వైసీపీ ఉన్నది కాబట్టి ఇప్పుడు టీటీడీ గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇవన్నీ మీ వరకు వచ్చాయో లేదో నాకు తెలియదు, నాకైతే కొంత వరకు వచ్చాయి. సో బాబు గారు మీకు బాగా క్లోజు. మరి ఇప్పుడు టీటీడీ బాబు గారు ప్రభుత్వం వారిదే, అక్కడ కూటమి నడుస్తుంది అంటే విమర్శలు చేసేవాళ్ళు చాలా చేస్తారు. ఖచ్చితంగా చేస్తారన్న. 14 నుంచి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. అవును, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో గుళ్ళు కూల్చినప్పుడు, లేకపోతే తిరుపతి బోర్డు మెంబర్గా అనిత అని ఒక ఆవిడ, అప్పుడు క్రిస్టియన్ అని చెప్పుకున్నారు ఆవిడ పెట్టినందుకు. తర్వాత పుట్ట సుధాకర్ యాదవ్ అనే వ్యక్తిని క్రైస్తవ సానుభూతి పట్ల, అంటే క్రైస్తవ సభలకు వెళ్ళొచ్చిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేస్తా అన్నప్పుడు, లేకపోతే అన్యమత ఉద్యోగస్తుల సమస్యలప్పుడు, లేకపోతే ఆ రోజుల్లో కూడా వేరే ఇతర సమస్యల గురించి వచ్చినప్పుడు టీటీడీ మీద నేను పోరాటం చేశాను. నా దగ్గర ఎవ్రీ ఫోటో ఉంది, ఎవ్రీ ఫుటేజ్ ఉంది అప్పటి నుంచి కూడా. అండ్ చంద్రబాబు విషయంలో అప్పుడు చాలా దారుణంగా పోస్టులు కూడా పెట్టాం మేము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ టైం అలిపిరిని దిగ్బంధనం చేసింది నేనే. మరి అలిపిరి ఇప్పుడు దాకా ఎవరూ చేయలే. అలిపిరి రోడ్డుకి అడ్డంగా కూర్చుని బైఠాయింపు ఎవరూ చేయలే. ఫస్ట్ టైం నేనే చేశాను. ఆ రోజు అందరూ కలిపి నిందలేశారు, ఇగో వీళ్ళంతా కూడా బీజేపీ వాళ్ళు, లేకపోతే బీజేపీ దగ్గర టిప్స్ తీసుకున్నారని మాట్లాడారు. ఆ రోజు నాకు బీజేపీలో అసలు బేసిక్ లెవెల్ లీడర్స్ కూడా ఎవరు నాకు తెలియదు. నేను హిందూ సంస్థ పెట్టినప్పుడు నాకు నిజంగా బీజేపీలో బేసిక్ పరిచయాలు కూడా లేవు. కానీ ఆ రోజు నా బీజేపీ వాళ్ళ తాలూకా అది ఇదని నిందలేశారు. ఎందుకు? అప్పుడున్న ఆప్షన్ అదే వాళ్ళకి. తర్వాత వైసీపీ వచ్చింది. వైసీపీ రంగానే ఒక్కొక్కడికి నాకు కులం బయటకు వచ్చింది. నా కులం పలానా కాబట్టి చంద్రబాబు నాయుడు కులంకి కాబట్టి చేసుకుని ఇక్కడ చంద్రబాబు నాయుడికి దగ్గర అది ఇది అని చెప్పి మాట్లాడారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా అదే పోరాటం చేస్తున్నాను. నాకు చంద్రబాబు క్లోజా అంటే, పరిచయం అంటే, పరిచయాలు లేకుండా ఎట్లంటే, ఇప్పుడు నేను కులంలో పుట్టాను. నా చిన్నప్పటి నుంచి నా బంధువులందరూ పార్టీలో తిరుగుతున్నారు. ఎవరో ఒకరి కారణంగా ఎప్పుడో ఒకటి కలవకుండా ఉంటానా? కలుస్తా కదా, పరిచయం ఏర్పడుతుంది. నా పరిచయం ఏర్పడింది కాబట్టి అతను చేసిన తప్పులు ఈ రోజన్నా నేను ఎండగట్టకుండా ఉన్నానా? నేను ఎలక్షన్ ముందు కూడా పోస్ట్ పెట్టాను. చంద్రబాబు నాయుడు గారు ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పేసి అన్నారు కదా. లలిత్ కుమార్ కంఠంలో ఊపిరుండగా, ఇప్పుడు కూడా చెప్తున్నా, లలిత్ కుమార్ కంఠంలో ఊపిరుండగా ఇస్లామిక్ బ్యాంక్ పెట్టమనండి ఎట్ట పెడతారు చూస్తా. సవాల్ చేసి చెప్తున్నా, ఈ రోజు కనుక ఆంధ్రప్రదేశ్లో ఇస్లామిక్ బ్యాంక్ అనేది ఒకటి పెడితే లలిత్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి వెనకాడు. ఇంత తొడగొట్టి అవడానికి చెప్తాడేమో చూసుకోమనండి. ఓకే, ఎందుకు అసలు ఎందుకన్నా ఇంత సంతుష్టీకరణ అవసరం? నేను చెప్తున్నా కదా, రాజకీయం పట్ల నాకున్న పర్సెప్షన్ ఒకటే, చూసింగ్ ద బెస్ట్ వర్స్ట్ అమంగ్ ద వర్స్ట్. యదవుల్లో కల్లా కొంచెం మంచి యదవని ఎన్నుకోవటం రాజకీయం అయిపోయింది. అండ్ మీరు ఒక ఫేస్బుక్లో ఒక స్టేటస్ పెట్టారు రీసెంట్గా కూడా, ఏంటి ప్రభుత్వం అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక 10 రోజుల లోపు మారింది ఇది పార్టీ మాత్రమే, ప్రభుత్వం మిగిలింది పరిస్థితులు కాదు అని చెప్పేసి. ఎందుకు పెట్టాలనిపించింది ఆ టైంలో? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఏమన్నారంటే, తిరుమలకి వెళ్ళి నేను ప్రక్షాళన, రాష్ట్రం ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతాను అన్నారు అని చెప్పేసి అన్నారు. ఓకే, సంతోషం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా, నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ప్రక్షాళన మొదలు పెట్టేటువంటి ఈవోను మార్చడం కాదు. అది సినిమా డైలాగ్ ఉంది కదా, ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతా ఉంటారు, లోకల్ చంటిగాడు. ఈవోలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కింద స్థాయిలో ఉండే ఉద్యోగస్తులు అక్కడే ఉంటారు, లోకల్. అందులో అన్య మతస్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంకా డేంజర్ మతస్థులు. వాళ్ళని పక్కకు తప్పించకుండా, అక్కడ అధికారుల్లో పేర్కొన్న అలసత్వాన్ని, లంచగొండితనాన్ని రూపుమాపకుండా ఈవో గారు ఒక్కళ్ళే కూర్చొని నేను మారుస్తా అంటే రోజు పేపర్లు మారుతాయి తప్ప, న్యూస్ మారుతుంది తప్ప ఏ సిచ్యువేషన్స్ ఏమి మారు. ఈ రోజు ఈవో గారి దగ్గరికి వెళ్ళి నిన్న కలిసి మాట్లాడటం జరిగింది. సిచ్యువేషన్స్ అన్ని మాట్లాడాను. ఈవో గారిని కలవటం జరిగింది. ఒక 1 అవర్ పైన మాట్లాడాము. సో కింద నుంచి పైకి వెళ్ళిన తర్వాత కింద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కలిసాము. కలిసి ఈవో గారితో మాట్లాడాము. 1 అవర్ పైన మాట్లాడితే 1 అవర్ విని ఆయన అన్నమాట ఏంటంటే, నేను వచ్చి 15 రోజులే కదండి అయ్యింది. మరి ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవటానికి 15 రోజులు చాలదా? బేసిక్స్ కొన్ని. ఒకటి, విజిలెన్స్ని స్ట్రెంథన్ చేయడం. విజిలెన్స్ని స్ట్రెంథన్ చేయడం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిలెన్స్లో ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేయాలి. అట్ ది సేమ్ టైం మీరు గతంలో అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇచ్చాము. అండ్ మరోవర్ నేను అనేది ఏంటంటే, ఈవో గారు మార్చాలి అనుకుంటే ఫస్ట్ ఈవో గారు సమస్యల్ని వినాలి, తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఆయనకు ఉండే 2 మార్గాలు. ఒకటి, ఉద్యోగస్తుల్ని అడిగి తెలుసుకోవాలి, కింద క్యాడర్ ఉన్న వాళ్ళు. లేదు అంటే ఈయన స్వయంగా పర్యటన చేయాలి.
ఆ తిరుమల కొండ ఏమి హైదరాబాద్ మహానగరం అంత పెద్దది కాదు. ఈవో గారు ఇక్కడ బయలుదేరారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేలోపు మొత్తం చదివేస్తారు. వచ్చి చూసుకోండి ఆల్ ఈజ్ వెల్ అంటారు. ఈయన కూడా కూర్చొని ఆల్ ఈజ్ వెల్ అని వచ్చేయాలి, తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు. అదే ఇంకోటి ఉంది, ఉద్యోగస్తులను అడగటం. ఉద్యోగస్తులను అడిగితే అరే అసలు ప్రాబ్లంకి వాళ్ళే కదా, వాళ్ళు లూప్హోల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ బయట చెప్తారా? చెప్పరు. మరి ఎవరు చెప్తారంటే మనం చెప్తాం. అంతే, 10 ఏళ్ల నుంచి అక్కడ సమస్యల మీద స్టడీ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం చెప్తాం. ఇన్ అండ్ అవుట్ మనకి క్లారిటీ ఉంది కాబట్టి మనం చెప్తాం. మా ఇన్పుట్స్ తీసుకోండి అని అడిగితే ఆయన ఇవాళ అపాయింట్మెంట్ అడిగితే 2 రోజుల తర్వాత ఇచ్చాడు. ఆయన అదే రోజు అపాయింట్మెంట్ ఇచ్చుంటే ఇంకో ప్రాబ్లం అయ్యేది. మేము ఆయనతో మాట్లాడి వచ్చేసేవాళ్ళం. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కొండపైకి వెళ్తే కొండపైన ఇంకో రకాల సమస్యలు చేసినాయి, ప్రైవేట్ మఠాలకు సంబంధించింది. ఓకే, అదే అక్కడ ఇక్కడ రాలేదు నేను, అందుకోసం పైకి వెళ్ళాక అని చెప్పి అందుకే అడిగాను. ఓకే, కింద ఆయన అడిగిన తర్వాత ఆయన తరపు నుంచి మనకి అష్యూరెన్స్ ఏమైనా వచ్చిందా? ఆయన కొంత టైం అడిగారు, ఒక 15 రోజులు టైం ఇవ్వండి, మళ్ళీ 15 రోజులు టైం అడిగామని చెప్పేసి చెప్పారు. ఓకే, చూడాలి ఇక 15 రోజుల తర్వాత చూద్దాం ఏం మారబోతున్నారో, ఏం మారుస్తున్నారు, లేకపోతే ఈయన మార్చి ఇంకోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఎప్పటికైనా జరిగేది అదే, 1 year కో 2 years కో ఈవో మార్చడం తప్ప వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు అక్కడ. ఓకే, సో ఇక్కడ నుంచి ప్రయాణం పైకి మొదలైంది. పైకి ఎలా నడుచుకుంటూ వెళ్ళారా లేకపోతే వెహికల్లో వెళ్ళారు? ఆ పైకి వెళ్తున్నప్పుడు పరిస్థితి ఏంటి? వెళ్ళేటప్పుడు అక్కడ రోడ్ వర్క్స్ అవి నడుస్తూ ఉన్నాయి అలిపిరిలో. సో అక్కడక్కడ కొంచెం రోడ్ వర్క్స్ ఇంకా ఫినిష్ అవ్వాలి. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఆ వర్క్స్ ఎప్పుడు నడుస్తూ ఉంటాయి, కన్స్ట్రక్షన్ వర్క్స్. ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే ఎక్కువ డబ్బులు నడుస్తూ ఉంటాయి అక్కడ. ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, వీటి ద్వారా ఈ కాంట్రాక్ట్లే బాగా. ఇక ఫుడ్ అనేది ఇక తెలిసిందే కదా అందరికీ. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కేవలం బియ్యము, కందిపప్పు, నెయ్యి, ఈ జీడిపప్పు లేదా శనగపిండి ఇట్లాంటి వాటి టెండర్లు అన్నీ కలిపితేనే సుమారు 700 నుంచి 750 కోట్ల రూపాయలు నడుస్తుంది. 750 కోట్లు వీటిపైన వాటి మీద నడుస్తూ మనకి పెట్టే బియ్యం ఏంటంటే నూకలు కలిపిన బియ్యం. ఒకసారి విజువల్స్ చూపించండి. నూకలు కలిపిన బియ్యము, అన్నం అంతా కూడా వండేటప్పుడు కూడా రెక్లెస్గా వండుతారు. అప్పటికి బియ్యమే నాణ్యత లేనివంటే ఆ వండే విధానం వల్ల అది ఇంకా చౌడుగా గట్టిగా శుద్ధలుగా ఉంటుంది. సో ఫైనల్గా పైకి వెళ్ళారు. నేను ఎందుకు అడిగానంటే పైకి వెళ్ళే మధ్యలో మనకు కనిపించాయి అని. మన శ్రీశైలం ఉంది ఇక్కడ, అటువంటి మన శ్రీశైలం అది ఇంకొక రాచుకొని దాని గురించి మాట్లాడదాం అన్న. యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలి, ఇది వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం ఎట్లా ఉంటుందంటే, ఒక 5 months బ్యాక్ నేను తిరుపతి వెళ్ళాను. అలిపిరి టోల్ గేట్ పక్కనే ఒక వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఈ వాటర్ ప్లాంట్స్ అన్ని రాజు వేగేశ్న ఫౌండేషన్ వాళ్ళు పెట్టించారు. ఆ వేగేశ్న ఫౌండేషన్ వాళ్ళు పెట్టించిన దానికి టీటీడీ దేవస్థానం అని ఉంటుంది. అయితే టీటీడీకి మధ్యలో స్క్వేర్ టైప్లో 2 డాట్స్ ఉంటాయి, టీ.డి అని. ఒకసారి ఏమైంది, ఆ అలిపిరి దగ్గర ఉన్న దానిలో ఆ టీకి మధ్యలో ఉన్న డాట్ తీసి ఆ టీ పైన పెట్టేశారు. ఇమాజిన్ దట్ ఇమేజ్, సిలువ అయిపోయింది. దాన్ని ఫోటో తీసి ఈవోకి వాట్సాప్ చేశారు. వాట్సాప్ చేసి ధర్మారెడ్డి గారు ఇది సిచ్యువేషన్ ఏంటి అని అడిగితే జస్ట్ 5 minutesలో థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ us, వీ హ్యావ్ రెక్టిఫైడ్ ద ప్రాబ్లమ్, నౌ ఇట్ ఈస్ ఆల్ గుడ్ అన్నాడు. నేను అక్కడే ఉన్నా, నేను చూస్తానే ఉన్నా, అది కళ్ళ ముందు అట్లానే ఉంది. నాకు టీటీడీ అని సరిగేసిన ఫోటో ఒకటి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే మళ్ళీ ఫోటో పంపి ఇట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్ అని చెప్పేసి పెట్టాను. పెడితే ఇది ఎక్కడా అన్నాడు. ఎక్కడ ముందు కదా నువ్వు అడగాల్సింది, రెక్టిఫై చేసి ఎట్లా చెప్తావు అని అడిగితే ఆర్గ్యూ చేయొద్దు, మీరు ఇప్పుడు ఎక్కడో చెప్పండి, నేను పంపిస్తాను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అన్నారు. వెంటనే కాసేపటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి బాబు అని అడిగితే ఇది టీ ఎక్కడ ఊడిపోయినట్టుందండి, డాట్ ఊడిపోయినట్టుంది, దాని మీద పెట్టినట్టున్నారు కాసేపు, అంతేగాని ఎవరు కావాలని చేసింది కాదు, అది ఊడిపోతే ఆ టీ మీదే పెట్టాలా. 1 more thing, ఊడిపోతే టీ మీద పెడితే ఓన్లీ మీరు చెప్పిన దగ్గరే ఉండాలి. అది ఎక్కడ రెక్టిఫై చేశాడు. సో వీళ్ళు అంటే అలసత్వం ఎట్లా ఉంటుందని చెప్తున్నా. అంటే దాన్ని ఎవరైతే కాసేపు మళ్ళీ ఇంకో మాట అడిగో, ఇది డోనర్ మెయింటైన్ చేస్తాడు, డోనర్స్ దీనికి రెస్పాన్సిబుల్ అని కూడా అన్నాడు. అంటే మిమ్మల్ని నమ్మి మీరు మెయింటైన్ చేస్తారని డొనేషన్స్ అంతంత ఖర్చు పెట్టి అంతంత పెద్ద వాటర్ ప్లాంట్లు పెట్టిస్తే చివరికి డోనర్కి ఇట్లాంటి పాపాలు అంటగడతారు. ఇది కాకుండా నిన్న కొండపైకి వెళ్ళగానే ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్ వెనకాలే పార్కింగ్ ఉంది, వెహికల్ పార్క్ చేస్తుందని వెళితే అందులో ఒక తుఫాన్ వెహికల్ బొలెరో వెహికల్ సంథింగ్ ఒక వెహికల్ కొండపైకి వచ్చింది, తమిళనాడుకి సంబంధించి. అందరూ క్యాజువల్గా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరికి తెలియదు. అయితే మనం క్రిస్టియానిటీ మీద వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి చూడగానే గుర్తుపట్టాం, అవి మరియా అని రాసింది. అవి మరియా అని ఉంది, క్రిస్టియన్ వెహికల్ లాగా ఉంది, ఎక్కడైనా సెలవులు ఉంటాయో అని చెప్పి చూస్తే సెలవు కాదు, వెనకాల ఏకంగా మేరీదీను బాలయ్యది ఫోటోలు పెట్టేశారు. తమిళనాడు
విజిలెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చి పీకేసి సార్ ఇది ఫొటోస్ కొంచెం డిలీట్ చేసేయండి సార్, అట్లా తీయకూడదు సార్ అని. అట్లా తీయకూడదు, నువ్వు గట్రా నువ్వు కొండపైకి పంపకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపకూడదు, దాన్ని తీయకూడదు అని అనకూడదు. నువ్వు పీక్ అని చెప్పేసి వాళ్ళు పీకుతుంటే కూడా దాన్ని మొత్తం వీడియో తీసాను. ఎందుకు రేపు మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలి వాళ్ళు తప్పు చేశారు అని చెప్పడానికి. సరే అది అయిపోయింది, ఒకటే పొరపాటున జరిగి ఉంటుంది అని చెప్పేసి ఆ వెహికల్కి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్స్ మొత్తం తీపిచ్చేసి ముందుకెళ్తే శివాజీ బొమ్మలు పంపిరు, బాలయ్యేసుని మీరు పెళ్లి కాల పెళ్లి కాకుండా కన్నీ గర్భాలు జీవించిన మాత్రం అనుమతులు ఇస్తారు. చెప్పాను సార్, వీడియోలు చెప్పారు, నేను చెప్పాను, కింద నుంచి పంపించాలి రిటర్న్ అంటే హిందువులే కాదురా ఇప్పుడు వేవ్ మారిందా వేవ్ మారిన విషయమే పైకి ఇది వచ్చిందా ట్రాన్స్లేషన్ వస్తుంది. దోమలో ఉంది కలెక్టర్ పంపించేసి చెప్తాడు అంతే. తీసుకోండి ఇంత పని పెట్టినందుకు ఫైన్ పడాలి కదండి, ఇంత ఫైన్ పెట్టినందుకు ఫైన్ పడాలి కదా, ఓ 50,000 1,00,000. వాళ్ళు కూడా పాపం వెళ్ళిపోతాడు. క్లియర్ కనిపిస్తాం సార్, బండి చూసి ఎప్పుడు పైకి వచ్చింది ఏదైనా అన్నీ వెరిఫై చేస్తాం. మనకెందుకు మనం చేయకూడదు. ప్రాపర్టీ వాళ్ళ ప్రాపర్టీకి ఆఫీసులు వాళ్ళే చేయాలి. ప్రాపర్టీ డ్యామేజెస్ మళ్ళీ కౌంటర్ ఉంది కదా, కౌంటర్ పేరు నిత్య ఒకటే ఓల్డ్ స్టిక్కర్, ఇది రేడియం స్టిక్కర్ మనం అంటిస్తాం కదా నెంబర్ ప్లేట్ రాదు. ఏమది ఎంత చేస్తావు యేసు ప్రేమతో అంట సార్, ఇక్కడే తెలుసారు లోపల సార్, అది యేసు ప్రేమతో అంట కింద తమిళ్లో రాసింది. ఫోటో పేరు పేరు బండి నెంబరు సార్ ఆ పవరం కూడా పులివెందుల తిరుపతి అందరూనా చాలా శ్రమ పెట్టినాడు. వీడు పెట్టాడు సార్ ఈ దుర్మార్గుడు.
కళ్యాణకట్ట పక్కన ఉన్న ఏటీఎం సెంటర్స్ దగ్గర ఒక ఇన్నోవా వెహికల్ వచ్చింది. ఆ ఇన్నోవా వెహికల్ కి బ్యాక్ సైడ్ జీసస్ సేవ్స్ అని చెప్పి రాసింది. కొండపైకి వస్తుంటే గతంలో శివాజీ మహారాజ్ స్టిక్కర్ ఉందని చెప్పేసి పీకేశారు విజిలెన్స్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ లోగో ఉందని పీకేశారు. నిన్న మేము కాషాయ కండువాలు వేసుకుని వెళ్తుంటే ఈ కండువాల మీద పార్టీ లోగోలు ఏమైనా ఉన్నాయా అని చూశారు. ఇంత చూసినా ఎవరిని చూడాలి, ఎవరిని చూస్తున్నాడు. కాషాయ కండువాలు వేసుకున్న వాళ్ళు అంతా చెక్ చేసిన వీళ్ళు చర్చ్ సింబల్స్ తోటి వెళ్ళినవని చూడండి. దాని తర్వాత ఇంకో ఇన్నోవాలో చూస్తే డైరెక్ట్ గా సిలువ బొమ్మని కార్ ఫ్రంట్ విండ్షీల్డ్ బ్యాక్ సైడ్ ఉన్న రేర్ మిర్రర్ కి హ్యాంగ్ చేసుకుని వెళ్తున్నాడు. ఇంత దారుణంగా అది మనం వెళ్ళాం కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేసుకుని తిరిగాం కాబట్టి మనకి 3 దొరికింది. రోజు ఎన్ని పోతున్నాయి అట్లా. వన్ మోర్ థింగ్, చాలా మంది కనిపించినా కూడా నోటీస్ చేయరు. నోటీస్ చేసినా కూడా, ఎందుకంటే మీరు మాట్లాడితేనే ఎవరు పట్టించుకుంది. అక్కడ ఎవరు నార్మల్ పర్సన్స్ అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడితే ఎవరితో మాట్లాడాలి, ఎవరు మాట్లాడతారు, ఎవరు పట్టించుకుంటారు. ఏంటంటే ఆ జీసస్ సేవ్స్ అని రాసున్న ఇన్నోవా బాపట్ల ఎంపీ దట. వాళ్ళు చెప్పారు, మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. బాపట్ల ఎంపీదని చెప్పారు. బాపట్ల ఎంపీ ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఓకే, మరి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వ్యక్తి క్రిస్టియన్ సింబల్స్ పెట్టుకుని తను ఎట్లా కంటెస్ట్ చేసుకుంటాడు? తను ఎక్స్ ఐపీఎస్ యాక్చువల్లీ. ఓకే, మరి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ప్రక్షాళన ఎక్కడ కావాలి? మొత్తం కావాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఆలోచించాలి తప్ప. ఉన్నప్పుడు మనకి అలా పైపైన చూస్తే 3 వెహికల్స్ కనపడతాము. కనపడకుండా ఎన్ని వెహికల్స్, అలా రోజు ఎన్ని వెహికల్స్ వస్తుండొచ్చు? ఇది మనకి అక్కడ కొండపైకి వెళ్ళే దగ్గర మొదటి షాట్. అక్కడి నుంచి అన్నదానం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్నదానం దగ్గరికి వెళ్ళిన తర్వాత మామూలుగా భోజనం పెడతారు కదా. మేము చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ ఈవో అన్నదానం ఉంది మార్చాడు, లడ్డు ప్రసాదాన్ని మార్చాడు, శనగపిండి మొత్తం మార్చేసి నెయ్యి అంతా కాంట్రాక్ట్ని మార్చేశారంటే ఓకే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. అన్నం పెట్టాక ఇట్లా పట్టుకుని చూస్తే మొత్తం ఇట్లా ముద్దలు గట్టి కట్టుకున్నాయి. ఏంటి బాబు ఇదని అడిగాం. మేము క్యాజువల్గా హిందూ సంఘాలకు కాకుండా అన్నదానం చేసేవాడిని అడిగాం. అడిగితే ఏం సార్ అన్నాడు. అన్నం ఏంటి ఇంత శుద్ధలుగా ఉందంటే, తినండి సార్ వెనకాల చాలా మంది వస్తున్నారు తినండి అన్నాడు. అప్పుడు లేచి ఏంద్ర తినేది, నేనేం అడుగుతున్నా నువ్వేం అడుగుతున్నావు, పిలువ ఏఈఓని డిఓని ఏమన్నా పిలువ అని చెప్పేసి అడిగితే చాలాసేపు తర్వాత వాళ్ళు వచ్చారు గొడవ చేస్తే. వచ్చి వీడియోలు తీయమాకండి అంటున్నారు. ఏ అంటే సార్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్, బయటకు పోతే దీన్ని చాలా రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు అన్నారు. రాంగ్గా ప్రొజెక్ట్ చేయటువంటి రాంగ్ జరుగుతుంది ఇక్కడ. నువ్వు అన్నదానం నీ డబ్బులతో చేయట్లేదు. లాస్ట్కి వచ్చేసరికి ఇదో మాట అంటారు, మేము చేసింది ఒకటి, అక్కడ ప్రొజెక్షన్ వేరే ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఏదో ఎవడో వచ్చి ఇంకేదో మాట్లాడినట్టు. యాక్చువల్లీ ఫస్ట్ రోజు అన్నదానం గురించి చెప్తే వీళ్ళందరూ చాలా విచిత్రంగా మాట్లాడారు. వీడియోలు తీయొద్దు, దీన్ని సెన్సిటివ్ ఇష్యూ అది. నేను చెప్పాను సెన్సిటివ్ ఇష్యూ అనుకున్నప్పుడు మమ్మల్ని వీడియోలు తీయొద్దు అని కాదు మీరు చేయాల్సింది. వీడియోలు తీసుకున్నారు పర్లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంత క్వాలిటీగా మీరు సప్లై చేయాలి. అది మీరు అది చేయకుండా అట్లా అంటే ఎట్లా కుదురుతుంది అని అడిగితే కాసేపు అది ఇదని బతిమాలి. సార్ యాక్చువల్లీ వంట చేసే వాళ్ళతో ప్రాబ్లం అది ఇదని కాసేపు అన్నారు. కుక్స్కి మేము చెప్తాం రేపటి నుంచి మంచిగా ఉండమని అన్నారు. కాసేపు తర్వాత డిఈఓ వచ్చి ఇది మిల్లర్తో ప్రాబ్లం సార్, ఇది క్వాలిటీ పర్చేజ్ వాళ్ళు చూసుకుంటారు ప్రొక్యూరింగ్లో, అది మారుస్తున్నారు, కొంచెం టైం ఇవ్వండి అది ఇది అన్నారు. సరే అయిపోయింది. కాసేపు తర్వాత ఈ డిఈఓ వచ్చి మళ్ళీ సరే ఇది ఒక్కరోజు టైం ఇవ్వండి, మళ్ళీ రేపు రండి మనం అందరం కలిపి భోంచేద్దాము, రేపటికి మారకపోతే కనుక సిచ్యువేషన్ చూద్దామని చెప్పేసి అన్నాడు. సెకండ్ డేకి వెళ్ళాం. సెకండ్ డేకి సిచ్యువేషన్ ఏం మాట్లాడు సేమ్ థింగ్ ఉంది. కాకపోతే వాళ్ళు ఈసారి చేసిన ప్లాన్ ఏంటంటే భక్తుల నుంచి విజువల్స్ తీసుకుంటున్నారు. ఫుడ్ ఎలా ఉందమ్మా అంటే వాళ్ళు బాగుంది, ఫుడ్ ఎలా ఉందమ్మా బాగుంది. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళందరూ బాగుందని ఎందుకు చెప్తారు? స్వామి పట్ల వాళ్ళకి భయం. ఇది స్వామి ప్రసాదం బాగాలేదంటే మళ్ళీ స్వామి ఎక్కడ మాకు స్వామి కోపం వస్తుందని చెప్పి చాలా అమాయకంగా ఆలోచించి అంతే కదన్నా వాళ్ళు అందుకని చెప్పి బాగుందంటారు. 100 మంది బాగున్నంత మాత్రం బాగున్నట్టు అవ్వదుగా. వాళ్ళ పర్సెప్షన్ వేరు, మన పర్సెప్షన్ వేరు ఇష్యూస్లో. అంతే, మన పర్సెప్షన్లో మనం చూసాము. మనం ఏమి అలా అని చెప్పి రోజు అంత బాస్మతి బియ్యం పెట్టమని అంటలా, ఆ సోనా మసూరి బియ్యం క్వాలిటీగా పెట్టమని. ఎందుకంటే దానికి బోల్డ్ అంత నిధి ఉంది నీకు అన్నదానం పెడతానికి. ఆ పెట్టేదానిలో రోజు మనం వెళ్ళి భోంచేస్తాం, దానిలో సగటు భక్తులు వచ్చి తింటూ ఉంటారు. అంతే కదా, వాళ్ళ గురించి ఆలోచించి మనం అంటున్నాం. ఎందుకంటే రోజు 1.5 లక్షల నుంచి 1,70,000 మంది తింటున్నారు భోజనాలు. సెలవు దినాల్లో పండగ రోజుల్లో 2.5 లక్షల పైచిలకు మంది తింటున్నారు. అంతమందికి పెట్టే భోజనానికి నువ్వు మిల్లర్తో ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు మిల్లర్ని మార్చిపడే. వాడు ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నాడా? అంతే కదా, ఎవరికి పుగాట్లు వచ్చేటి ఏం లేదు కదా అక్కడ. కాదు కదా. పైగా మా ప్రోడక్ట్ మీద ఇక్కడ కంప్లైంట్ ఎందుకు వస్తుందంటే జీడిపప్పు కాంట్రాక్టర్కు ముస్లింకి ఇచ్చావు, లడ్డు కాంట్రాక్ట్ ఏమో క్రిస్టియన్కి ఇచ్చావు, అట్లాగే ఈ బియ్యం కాంట్రాక్ట్ ఏ అన్య మతస్థులకి ఇచ్చావు. ఆడు తినేది హిందువులేగా అని చెప్పి కావాలని ఏమైనా పంపిస్తున్నాడేమో.
క్వాలిటీ లెస్, మొత్తం నూక మిక్స్ దానిలో. విజువల్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది అది. ఇదే మాట మాట్లాడుతుంటే వాళ్ళు మనకి కౌంటర్గా బాగుందని చాలామంది చెప్తున్నారు, చూడండి సార్ అంటున్నారు. ఇక్కడికి వచ్చిన 1,00,000 మంది బాగుందని చెప్పినా సరే ఇది బాగాలేదంటే ఇదే మాట స్పష్టం చేసి వచ్చాం మేము. ఓకే, అంటే అప్పుడు మళ్ళీ మాట మార్చి సార్ మిల్లర్ని మారుస్తున్నాం సార్, కొంచెం గవర్నమెంట్ మొన్నే కదా మారింది అని అప్పుడు అంటున్నారు. ఇదే మాట ముందు చెప్పొచ్చుగా. అంటే ఆ తర్వాత డిస్కషన్ అయిన తర్వాత ఫోన్లు వచ్చి అక్కడికి ఫోన్లు చేసి అక్కడ నుంచి మనకి ఇన్పుట్ వచ్చి పలానా వ్యక్తి అనే విషయం తెలిసి సో ఇతనికి ఏం చెప్తే బాగుంటుందో అనుకొని అప్పుడు చెప్పడం. ఇంకా కొండపైన కొన్ని అక్రమాలు నోటీస్ చేశాము. అయితే విజువల్స్ ట్రై చేస్తాం కోసం అని చెప్పేసి దాన్ని ఇంకా బయట పెట్టట్లేదు, జాగ్రత్త పడతారని చెప్పేసి. అది ఇంకా చాలా దారుణమైన క్రైమ్స్ అది కొండపై. మాట్లాడుతూ పీఠాధిపతులకు సంబంధించినటువంటి భూముల గురించి మీరు ఒక మాట మాట్లాడారు, ఏంటి ఇది నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ కొండపైన చాలా మఠాలకి భూములు ఇవ్వడం జరిగింది. ఆ మఠాలకు సంబంధించిన బిల్డింగ్స్ కట్టుకున్నారు. ఆ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వసతి ఏర్పాటు చేయటము, అదేవిధంగా భోజన ఏర్పాట్లు లాంటివి చేయటం కోసం అని చెప్పేసి. సో ఇలాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు టీటీడీ కూడా ఎందుకు ఇచ్చింది ఆ రోజుల్లో అంటే టీటీడీ మీద పడే ఫ్లోటింగ్ ఏదైతే ఉంటుందో అది కొంత తగ్గుతుంది, కొంత మఠాల వైపు డైవర్ట్ అవుతుంది కాబట్టి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇచ్చారు. కానీ ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఆ మఠాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రభుత్వాలకి టీటీడీకి నేను నిజంగా అయితే వాళ్ళకి ఏ విషయంలో డిమాండ్ చేస్తే తప్ప చేతులు ముక్కి అడగను నేను. ఎందుకంటే వాళ్ళే మన దగ్గర మన డబ్బులు దోచుకుని బతుకుతున్న ముష్టి బ్యాచ్. వాళ్ళకి అలాంటిది అయినా సరే చేతులు జోడించి అడుగుతున్నారు, దయచేసి మీరు మా హిందూ స్వామీజీలకు మఠాలకు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వెనక్కి తీసుకుంటారు నాయన, మేము పడలేకపోతాం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే చాలామంది కనిపించవచ్చు లలిత్ కుమార్ హిందూ ద్రోహి, హిందూ వ్యతిరేకి, పీఠాధిపతులకు వ్యతిరేకి అని చెప్పేసి. వాళ్ళు ఏమనుకున్నా పర్లా, లలిత్ కుమార్ అనే కూడా ఆఫ్టర్ ఆల్ లలిత్ కుమార్ అశాశ్వతం, తిరుమల శాశ్వతం, తిరుమల దేవుడు శాశ్వతం. ఆ దేవుడికి సంబంధించిన సమస్యల మీద ఎప్పుడూ లలిత్ కుమార్ మాట్లాడటం కాదు, స్వామీజీలు పీఠాధిపతులు మాట్లాడాలి. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏదైనా బయటకు వచ్చి ఇష్యూ చేస్తే ఎక్కడ వాళ్ళ భూములు టీటీడీ వాళ్ళు లాగేసుకుంటారో అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఆ మఠం అనేది ఒకటి ఉండబట్టేగా వాళ్ళు అక్కడ అలా భయపడుతున్నారు. అదే లాగేసుకుని కూర్చుంటే వాళ్ళు కూడా మనలాగే వచ్చి సమస్యలు వాళ్ళు మాట్లాడతారంటారా? అదొక ఆశ. ఇంతకంటే నాకు ఆప్షన్ కనపడలేదు, గతి లేక ఆవేదనతో మాట్లాడుతున్న మాట ఇది. ఆవేదన కనబడుతుంది. ఎందుకంటే కొండపైన దాదాపు ఒక 200 మఠాలు ఉన్నాయి. 200 మంది పీఠాధిపతులు కూర్చొని కొండ కింద ఇస్లామిక్ యూనివర్సిటీని తీసేయాల్సిందే, అవసరమైతే గవర్నమెంట్ వాళ్ళకి కాంపెన్సేట్ చేసి వేరే చోట ఇచ్చేయండి, ఇంకెక్కడ ఒక 50 కిలోమీటర్ల అవతల, కానీ కొండ కింద ఇస్లామిక్ యూనివర్సిటీ ఉండటానికి వీలు లేదు అని చెప్తే గవర్నమెంట్ దారికి రాదు. ఈ 200 మంది పీఠాధిపతులు ఒకసారి సదస్సు పెట్టి కొండ మీద అన్యమత ఉద్యోగస్తులు ఉండటానికి వీలు లేదు, లేకపోతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద ఒక్కసారి వాళ్ళు సదస్సు పెట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే దారికి రారా? వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళకి ఉన్న ఈగోలు కొంత కారణం అయితే వాళ్ళందరికీ మెయిన్ భయం ఏంటంటే వాళ్ళ మఠాలు పోతాయని చెప్పేసి. అలా భయపడుతూ వాళ్ళు ధర్మాన్ని గాలికి వదిలేసే కంటే ఆ మఠాలే గాలికి పోతే దరిద్రం వదిలిపోతుంది. అప్పుడు ఇంకో ప్రాబ్లం కూడా ఎదురు వస్తాయి అన్న, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అనిపిస్తుంది నాకు. ఆ మఠాలు వీళ్ళకి కాకుండా అన్య మతస్థులు ఎట్లా దీంట్లో ఉన్నారు, అన్య మతస్థులకి మీరు ఇక్కడ మసీదులు కూడా కట్టుకోండి, చర్చిలు కట్టుకోండి, టీటీడీనే మెయింటైన్ చేయాలి అంటున్నాను. జస్ట్ నేను నార్మల్ గా అన్నాను. ఈ మఠాల మీద ఆదాయం వస్తుంది కాబట్టి ఆదాయం పరంగా చూసుకుంటున్నారు తప్ప ఈ మఠాలు చేజారిపోకూడదనే చూసుకుంటున్నారు తప్ప మన ధర్మం కోసం మనం మాట్లాడాలి, మన దేవుడి కోసం మనం మాట్లాడాలి, మన ఆలయం కోసం మనం మాట్లాడాలి అని ఎవరు అన్నట్లా. కనీసం కొండపైన అర్చకుడికి, ప్రధాన అర్చకుడికి సమస్య వచ్చిన రోజున కూడా ఈ మఠాధిపతులు ఎవరు నోరు తెరవలేదు. బాధ అనిపించింది. మీ ఆవేదన అర్థమవుతుంది. అండ్ ఓకే, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వద్దాం ఇప్పుడు మనం? ఇక్కడ యాక్చువల్లీ మఠాల విషయంలోనే ఇంత మాట్లాడటానికి కూడా కారణం ఒకటి తెలియాలి. కొండపైన ఈ మఠాలు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేశారు. మఠాలు వాళ్ళు డైరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు, వాళ్ళు దాన్ని సబ్లీజ్ ఇచ్చేశారు కొంతమందికి. వాళ్ళకి అయితే సబ్ కాంట్రాక్ట్ అని చెప్పకుండా మేనేజర్ అని చెప్పేసి పెట్టేస్తున్నారు వాళ్ళని. ఒక 5 మఠాలని ఒకడే మేనేజ్ చేస్తున్నాడు, రవీంద్రబాబు అని చెప్పేసి, గుట్కా రవీంద్రబాబు అని. ఆ గుట్కా రవీంద్రబాబు కొండపైనే గుట్కా తింటున్నాడు, కొండపైనే ఖైనీ తింటున్నాడు. అతనే అన్ని 5 మఠాలని మెయింటైన్ చేస్తున్నాడు. ఏమన్నంటే ఆ స్వామీజీ క్లోజ్, ఈ స్వామీజీ క్లోజ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత స్వామీజీ క్లోజ్ అయితే మాత్రం క్షేత్ర ప్రాధాన్యత, క్షేత్రం యొక్క పవిత్రత అసలు మీ దృష్టిలో ఉండదా? ఆ వ్యక్తి ఇప్పుడు ఎంతలా బలిసిపోయాడంటే ఆ కొండపైన ఏ మఠంలో మ్యారేజ్ జరగాలన్నా మ్యారేజ్ కాంట్రాక్ట్లు ఎట్నే చేస్తాడు. ఆ వ్యక్తి ఈరోజు తలుచుకుంటే టీటీడీ ఈవోను కూడా మార్చేయగలడు అని చెప్పేసి చెప్తున్నారు. కొండపైన అంత పవర్ఫుల్ అయ్యాడట. అలాంటి వ్యక్తులతో ఇప్పుడు మా ఫైటింగ్ అవుతుంది. ఏంటిది పరిస్థితి? అతను మేమేం గాలి మాటలు మాట్లాడట్లేదు. మేము అంటుంది ఏంటంటే ఒక డెంటిస్ట్ దగ్గరికి మేమే తీసుకెళ్తాం మా డబ్బులతో. అతను చెక్ చేయించండి, బ్లడ్ టెస్ట్ చేయించండి, అతను ఎంత ఆల్కహాలిక్, ఎంత పాన్ మసాలా ఎడిక్ట్. అట్లాంటి వ్యక్తిని కొండపై నుంచితే అసలు మఠాలు ఇచ్చింది దేనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్
మఠాల్లో క్లియర్గా బోర్డులు పెట్టారు, ఏమి ఆల్ ద రూమ్ బుకింగ్స్ విల్ బి డన్ యాజ్ పర్ టీటీడీ రూల్స్ అండ్ గైడ్లైన్స్ అని చెప్పేసి. మరి రేట్లు మాత్రం టీటీడీ రేట్లు ఎందుకు పెట్టట్లే మీరు? టీటీడీలో రూము 1000 రూపాయలు 1500 ఉంటే మీరు 3000 4000 ఎందుకు ఇస్తున్నారు? ఓకే, ప్రతి మఠం ముందు బోర్డులు పెడతారు, రూములు ఖాళీ లేవు. వెళ్ళి ఏమండి ఎట్లా కొట్ల ఒక్క రూమ్ చూడండి ప్లీజ్ అంటే ఒక్కటే ఉంది కానీ వేరే వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు, మీకు ఏమైనా కావాలంటే మరి ఎక్స్ట్రా అవుతుంది. ఏంటిది? బ్లాక్లో అమ్మటం కోసం బయట లేవని బోర్డులు పెడతారా? మఠాల్లో కూడా అవుతుంది ఇలాగా? మఠాల్లోనే జరుగుతుందండి, టీటీడీలో కాదు. టీటీడీలో ఆస్కారం లేదు అట్లాంటివి చేయడానికి అసలు. ఇలా ఇది కాకుండా ఇక వ్యాసరాజ మఠం అని ఒక మఠానికి వెళ్ళాం. వ్యాసరాజ మఠంలో పరిస్థితి ఏంటంటే వాళ్ళు కిందంతా ఫంక్షన్ హాల్ లాగా పెట్టేసి ఒక ఆంజనేయ స్వామి గుడి పెట్టి ప్రతిష్ఠ చేశారు. ఓకే, గుడి పెట్టినప్పుడు పైన ఏముండాలి? పైన ఎవరన్నా నడవటానికి వీలు ఉంటుందా? ఉండదు. కానీ పైన గుడి పైన ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఖాళీ ఉంచేశారు. ఆ 5th ఫ్లోర్లో గుడి ఉండే చోట ఏంటో తెలుసా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూము, ఆ పైన ఏమో ఫస్ట్ నైట్ రూమ్. శుద్ధ బ్రహ్మచారి ఆంజనేయ స్వామి గుడి పైన జరుగుతున్న వ్యవహారం. ఇది ఏ శాస్త్రం ప్రకారం చెప్పారు? వాళ్ళు మాట్లాడారు వాళ్ళతో? మీరు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా వితండంగా సమాధానం చెప్పారు. టీటీడీకి సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్ని కూడా పిలవటం జరిగింది. అధికారి వచ్చి ఇది చాలా తప్పండి, దీన్ని మేము సరి చేయమని చెప్తాం, వాళ్ళకి నోటీస్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఏం చెప్తాం? ఏమన్నంటే స్వామీజీలు మఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తుంది, వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసా అంటారు. ఏమో మనకి తెలిసినా కూడా తెలియదని అనాలి. మీకు సొల్యూషన్ ఏం కనబడుతుంది? ఇంత చూసి వచ్చారు, ఇంత తిరిగారు, ఇంత పోరాడారు, ఇంత మాట్లాడారు, తిట్లు పడ్డారు, దాదాపుగా హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి మీ పైన తిరుపతిలో. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అనిపిస్తుంది? ఏం కనబడుతుంది మీ కళ్ళ ముందు? ఏమైనా కనిపిస్తుందా? కళ్ళ ముందున్న సొల్యూషన్ ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు మారితే సరిపోదు, హిందువులు కూడా మారాలి. లలిత్ కుమార్ ఒక్కడే మాట్లాడితే సరిపోదు, లలిత్ కుమార్ లాగా ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉండాలి, ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తూ ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనం మాట్లాడితే లేని సమస్యలు వస్తాయి అంటారు. మీరు మాట్లాడితే ఒకసారి సమస్య వస్తుంది, మాట్లాడకపోతే లైఫ్ టైం సమస్యలే వస్తూ ఉంటాయి. దయచేసి మాట్లాడండి. ఎందుకంటే అండ్ ఇంకోటి, ఈ ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు, బోధించేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ధర్మాన్ని కాపాడటం కోసం ప్రాణాలు అర్పించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ తేడాని గమనించండి. ఇప్పుడు అమోఘ్ గారు అనగా నేను అనగా మనం అందరం కూడా ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నవాళ్ళు. ఊరికే మనం అక్కడికి వెళ్ళి స్పెషల్ దర్శనాలు చేసుకుని తిరిగి వచ్చేసే బ్యాచ్లు కాదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే టీటీడీ వాళ్ళని నొప్పించకుండా ఏదో అలా ఒప్పించి వాళ్ళు వీఐపీ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు చేసుకుని బయటకు వచ్చేసి సబ్ కుచ్ ఠీక్ హై అనే బ్యాచ్ ఉన్నారు. వాళ్ళ మాయల్లోంచి బయటికి రండి రాబో, మీకు దండం పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ సంఘాలు ఇక్కడ బతుకుతుంది వీఐపీ దర్శనాల కోసం కాదు, లేకపోతే కోట్లు కూడబెట్టుకోవటానికి కాదు, ధర్మాన్ని కాపాడుకోవటానికే ఉన్నాం. మీతో తిట్లు పడటానికి లేకపోతే ఇంకా దాడులు ఎదుర్కోవటానికి అన్నిటికీ సిద్ధమే. కానీ గుర్తుపెట్టుకోండి, క్షేత్రం బ్రతికితేనే ధర్మం బ్రతుకుతుంది. ఎందుకంటే ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ దాకా ధర్మం వచ్చిందంటే హిందూ జనశక్తి ఉందనో లేకపోతే ఇంకో సంస్థ ఉందనో ఇంకో సంస్థ ఉందనో కాదు. దేవాలయం ఉంది, ఆ ఆలయం ఉంది, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు కాబట్టి ధర్మం ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి ముందు ఆ రెండింటిని కాపాడుకోవాలి అని చెప్తున్నాను. ఎప్పుడు చెప్పే మాట రొటీన్ ఉన్న మళ్ళీ చెప్తున్నా, పిల్లలకి బళ్ళో ఆ అంటే అమ్మ ఆవు అని నేర్పుతారు, గుళ్ళోకి వెళ్తే ఆ అంటే అర్చకుడు ఆలయం అని నేర్పండి, మార్చండి. ఇదే నేర్పేది.